డివైన్ మార్నింగ్, మిరాక్లెస్ మార్నింగ్, మిరాక్లెస్ మండే. డియర్ యూత్ అండ్ స్టూడెంట్స్, ఈనాటి ధ్యాన యువ కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. ధ్యాన విద్యార్థి గ్లోబల్ మూవ్మెంట్ మీ అందరికీ ధ్యాన యువ అందిస్తుంది. ఎందుకోసం అంటే విద్యార్థులకు, యువతకి మీ ఆత్మ వికాసం, మీ శక్తిని మీరు తెలుసుకొని ఉన్నతంగా మీ జీవితం పట్ల మీరు ఒక క్లారిటీతో జీవించడం కోసం కావాల్సిన అద్భుతమైన విషయాలు. పూర్వం రోజుల్లో ఋషులు, మహర్షులు అందించిన విజ్ఞానాన్ని కూడా మనం తెలుసుకుంటూ వస్తున్నాం. నేటి టెక్నాలజీతో కూడా మనం ఎలా ఎదుగుతున్నామో తెలుసుకున్నాం. సో ఈనాటి ధ్యాన యువలో మనం ఒక అద్భుతమైన టాపిక్ తెలుసుకోబోతున్నాం. అదే లైఫ్ స్టైల్ మేనేజ్మెంట్. ఈ లైఫ్ స్టైల్ డిసీజెస్ వస్తున్నాయి ఇప్పుడు. మరి ఈ లైఫ్ స్టైల్ మేనేజ్మెంట్ ఏంటి, పూర్వం రోజుల్లో ఎలా ఉంది, ఇప్పుడు ఎందుకు ఇలా ఈ లైఫ్ స్టైల్ మేనేజ్మెంట్ గురించి చెప్పుకోవాల్సి వస్తుంది అనేటువంటి ఒక అద్భుతమైన విషయాలు అందించడానికి మనతో పాటు ఉన్నారు. మ్యాథమెటిక్స్ లెక్చరర్గా ఎంతోమంది విద్యార్థులకు మ్యాథమెటిక్స్, సైన్స్లో అద్భుతంగా విజయానికి కావాల్సిన విషయాలు అందిస్తూ స్పిరిచువల్ సైంటిస్ట్గా కూడా ఉన్నారు. ధ్యాన సాధన చేశారు. ఎంతోమంది మహర్షుల యొక్క, ఋషుల యొక్క జీవిత చరిత్రలను స్టడీ చేశారు వీరు. ఈరోజు మనం కరెంటు గురించి మాట్లాడుతున్నాం. ఎప్పుడో మనకు పూర్వం రోజుల్లోనే మహర్షులు అందించారు, జీరో థియరీ అందించారు. ఈరోజు సైన్స్ అండ్ టెక్నాలజీకి బేస్ మన ఋషులు, మహర్షులే. ఆ విషయాలన్నీ స్టడీ చేశారు. ఇటు మ్యాథమెటిక్స్ లెక్చరర్గా, ఇటు స్పిరిచువల్ సైంటిస్ట్గా ఎంతోమంది విద్యార్థులకు అందిస్తున్న రత్నకుమారి మేడం గారితో ఉన్నాం మనం. వారితో మాట్లాడి లైఫ్ స్టైల్ మేనేజ్మెంట్ గురించి తెలుసుకుందాం. నమస్కారం మేడం. నమస్కారం అండి. సో వెల్కమ్ టు ధ్యాన యువ మేడం. థ్యాంక్ యూ అండి. సో మీరు ఎంతోమంది విద్యార్థులతో ఇంటరాక్ట్ అయ్యారు మేడం. తర్వాత ఎంతోమంది మహర్షులు, ఆనాటి విద్యా విధానం మీకు తెలుసు. నేటి విద్యా విధానంలో మీరు ఒక బోధకురాలుగా కూడా ఉన్నారు మేడం. ఆ రోజుల్లో ఉన్నటువంటి యూనివర్సిటీలు వాటి ద్వారా ఎలాంటి లైఫ్ స్టైల్ని బోధించేవారు? మనము పూర్వకాలం తీసుకుంటే కనుక త్రేతాయుగము, ఆ కాలం తీసుకుంటే రాముడు కాలం నుంచి కూడాను వశిష్ఠ మహర్షి గురువుగా ఉన్నారు. రాముడు వాళ్ళందరూ కూడాను, లక్ష్మణుడు, భరత శత్రుడు వీళ్ళందరూ కూడాను గురుకులం వెళ్ళి అక్కడ విద్యని ఆశించారు. అంటే వాళ్ళ రాజ్యంలో వాళ్ళు రాజు, వాళ్ళ ఫాదర్ రాజుల కుమారులు కూడా గురుకులానికి వెళ్ళేవారు. కావాలంటే రాజ్యంలో ఏర్పాటు చేసుకోవచ్చు, కానీ గురుకులానికి పంపించారు. రైట్. ఎందుకంటే అక్కడ వాళ్ళకి పూర్తిగా నాలెడ్జ్, వాళ్ళ ఎదుగుదలకి కారణమైన మొత్తం అక్కడ అందుతున్నాయి. రైట్. అక్కడ ఏమంటే ఇప్పుడు గురుకులంలో వాళ్ళు అన్ని రకాలుగా బోధించేవాళ్ళు. వాళ్ళకి అక్కడ వాళ్ళకి ఆశ్రమంలో గురువుకి సేవలు చేయడం కూడా చేసేవాళ్ళు. రాజు కొడుకు, ఒక బ్రాహ్మణ కొడుకు, వేరే వాళ్ళు అనేది భేదభావం లేదు అక్కడ. మొత్తం అందరూ ఈక్వాలిటీ ఉంటుంది. ఎవరైనా కానీ గురుకులంలో అడుగు పెట్టిన తర్వాత అందరూ సమానమే, అందరూ సమానం. మీరు చెప్పేది ఏంటి మేడం, ఈ రోజు రాముల వారిని, కృష్ణ భగవానుల వారిని మనం పూజించేవారు చిన్ననాటి రోజుల్లో ఒక యువతగా ఉన్నప్పుడే గురుకులాలోకి వెళ్ళి గురువుల సేవ చేసి అక్కడ నేర్చుకున్న జ్ఞానమే ఇంతటి మహాగురువులు అవడానికి బీజమా అని చెప్తున్నారు కదా మేడం. ఎందుకంటే ఆ కాలంలో గురుకులంలో ఉన్నప్పుడు వాళ్ళని పుల్లలు ఏరుకు రావడానికి అందరూ వెళ్ళేవాళ్ళు. వీళ్ళు రాజు కొడుకు కదా, వీళ్ళు ఇది కదా అనేది ఏమీ భేదభావం లేదు. ఎందుకంటే మనకి ఎగ్జాంపుల్ కృష్ణుడు దాంట్లో వస్తుంది. సాందీపుడి దగ్గర కృష్ణ పరమాత్ముడు ఉన్నప్పుడు మనకి వాళ్ళ స్టోరీలో వస్తుంది. ఆయన చెప్పే దాంట్లో ఏమనంటే ఆయన కూడా అడవికి వెళ్ళేవాళ్ళు, అడవి నుంచి సేకరించుకుని తీసుకొచ్చేవాళ్ళు. రైట్. అలా అంటే కనుక ప్రతిదీ కూడాను, అంటే వీళ్ళు ఇది చేయాలి, ఇది చేయకూడదు అనేది అందరూ కూడాను బాలురుగా ఉన్నప్పుడు వాళ్ళు గురువు ఏం చెప్పారో అవన్నీ చేసేవాళ్ళు. వాళ్ళు గురువుకి సేవలు చేయడం చేసేవాళ్ళు. అలాగే గురువు దగ్గర నుంచి జ్ఞానాన్ని సేకరించేవాళ్ళు. అలాగే ఖగోళ శాస్త్రం గురించి అన్ని రకాలుగా ఒక్కొక్క విషయం గురించి గురువు మొత్తము ఇప్పుడు ఎలా అయితే సబ్జెక్టులో మనం అనుకుంటున్నామో ఆ రోజుల్లో వాళ్ళు ఒక్కొక్క విషయం ఆకాశం ఇంకా చూపించి నక్షత్రాల గురించి, సూర్యుడి గురించి, చంద్రుడి గురించి మొత్తం అన్ని పిల్లలకి బోధించారు ఆ రోజుల్లో. ఇప్పుడు లైవ్ షోస్ చూస్తున్నాం కదా, లైవ్ నాలెడ్జ్ ఇచ్చేవారు. అవునండి. అది చూపించి దాని గురించి విశ్లేషించడం. అవునండి. ప్రకటనలు మీవి, ప్రచారాలు మావి. జీవితంలోని వెలుగులు అందరివి. డివిఎం గ్లోబల్ ఛానల్లో మీ ప్రకటనల కోసం సంప్రదించవలసిన ఫోన్ నంబర్స్. పని చేసి ఆ పని చేసిన అనుభవాన్ని పొందడం, సహాయం చేసి గురు సేవ చేసి ఆ సేవ ద్వారా అనుభవ జ్ఞానం పొందడం, అంటే అనుభవ జ్ఞానమే నేర్పించేవారు. అవునండి.
ప్రాక్టికల్ ఉండేది ప్రాక్టికల్ నాలెడ్జ్. అలాగే మళ్ళీ ఈ వేదాల గురించి ఇవి కూడా చెప్తూ ఉండేవాళ్ళు. మళ్ళీ ఇటు సైంటిఫిక్ బేస్, వేదాంతాలో ఉన్న సైంటిఫిక్ బేస్ కూడా చెప్పారు. చెప్పేవాళ్ళు థియరీ కింద చెప్పేవాళ్ళు, వాళ్ళు బోధించడము. అలాగే మళ్ళీ అక్కడ ప్రాక్టికల్ కూడా వాళ్ళ చేత చేయించేవాళ్ళు. వాళ్ళు మిత్రులు ఉండేవాళ్ళు. అందులో కూడా లేరా అంటే అప్పుడు ఎవరు చెడ్డగా లేరా ఇలాగా కొంచెం అది ఇదంటే ఉంటారు, కొంచెం ఉంటారుగా, ఉన్నా కానీ దాన్ని ఏమంటే వాళ్ళు నేర్చుకుంటూ ఉంటారు, తెలియపరుస్తారు గురువులు చెప్పడము. అప్పుడు వేరుగుండేది. ఇప్పుడంతా ఉన్నంత భయంకరమైన స్థితి లేదండి. అప్పుడు నేర్చుకునే వాళ్ళు కొద్దిగా ఫాస్ట్ గా నేర్చుకుంటారు, కొద్దిగా స్లో నేర్చుకుంటారు. వీళ్ళు ఉన్నతంగా ఆచరించి పాటించారు కాబట్టి వీళ్ళు మనకు కనబడుతున్నారు, రాముల వారు, కృష్ణ వారు. రైట్. అంటే గురుకులము, గురువు దగ్గర విద్య నేర్చుకోవడానికి గురువు దగ్గరికి వెళ్ళాలనేది ఉండింది, అప్పుడే ఉంది, ఆ కాలంలోనే ఉంది. అలాగే గురువు దగ్గరికి పంపించిన తర్వాత గురువు ఎలా చూస్తున్నాడు అనేది ఇంకా వీళ్ళు చూడరు. అంతే, మా వానికి ఇలా చూసారా, మా వానికి డిఫరెన్స్ చూపించారు లేదు. ఈ రోజుల్లో చూస్తే మనకు తెలుస్తుంది కదా విద్యాదానులు అండి. నిజంగా ఈ రోజు టీచర్ లాగా ఉండట్లేదు ప్రైవేట్ స్కూల్స్. రైట్. చాలా దారుణంగా ఉంది, టీచర్స్ పరిస్థితి దారుణంగా ఉంది. స్టూడెంట్ చెప్పింది టీచర్ వినాలి, సిచ్యువేషన్ అలా ఉంది. మీరు ప్రాక్టికల్ గా ఎన్నో దగ్గర చేశారుగా, నాకు చెప్తారు కదా వేరే టీచర్స్ వాళ్ళ ఇబ్బందులు అవి మాకు తెలుస్తూ ఉంటాయి, వాళ్ళు చెప్తారు కదా. అది చాలా భయానకంగా అయిపోయింది. అంటే మారిపోయింది ఇప్పుడు సిస్టమ్. పిల్లల్ని పెట్టి వాళ్ళు రిచ్ పీపుల్ అయ్యి వాళ్ళు డొనేషన్స్, వాళ్ళు శాలరీస్, డబ్బులు ఎక్కువ ఇస్తున్నారు కాబట్టి వాళ్ళ పిల్లలు ఎలా చెప్తారో అలాగే టీచర్స్ చెప్పాలి. ఈ రోజు కరెక్ట్ గా అదే నడుస్తుంది. కార్పొరేట్ స్కూల్స్ మొత్తం ఇదే నడుస్తుంది. సో అందువలననే ఈ లైఫ్ స్టైల్ మేనేజ్మెంట్ అనేది ఇవాళ తెలుసుకోవాల్సి వస్తుంది. అవునండి. రైట్ మేడం. సో అప్పుడు ఏమేమి నేర్పించారు మేడం అప్పుడు విద్యా విధానం? మొత్తం ఇప్పుడు అడవిలోకి తీసుకుని వెళ్ళినప్పుడు అక్కడ ఉండే మొక్కలు ఉండే ఔషధాలు, వాటి గురించి కూడా వాళ్ళకి తెలిసేది. ఆ మొక్కల గురించి ఏది ఎలా ఉపయోగపడుతుంది అనేది అలా నేర్పించేవాళ్ళు. వాళ్ళు తినే ఆహారం, ఎలాంటి ఆహారం ఇచ్చేవాళ్ళు వాళ్ళకి, ఆహారంతో వాళ్ళకి ఎలాంటి ఆహారం మనం ఏ పరిస్థితుల్లోనే ఏ విధంగా భుజించాలి, ఎలా తీసుకోవాలి, ఇవన్నీ వాళ్ళకి ఆటోమేటిక్గా ప్రాక్టికల్గానే తెలుస్తూ ఉండేవి. శిష్యులకి ఎవరైతే ఇలా చేరారో శిష్యులుగా చేరి నేర్చుకునేవాళ్ళు, విద్యను అభ్యసించేవాళ్ళు. అందులో కూడా వాళ్ళు ఏకసంతాగ్రహి, ద్విసంతాగ్రహి అలా ఉండేవాళ్ళు. అప్పట్లో అది ద్విసంతాగ్రహి అంటే అదో ఎంతో ఇదిగా చెప్పుకునేవాళ్ళు. ఇప్పుడు బహుసంతాగ్రహి అయిపోయారు అందరం. ఎందుకంటే అనేక మార్లు చదివితే గానీ ఇప్పుడు రాదు. అప్పట్లో అలా ఎక్కువ మంది ఉండేవాళ్ళు ఏకసంతాగ్రహి. ఎందుకంటే అప్పట్లో ఇక రాయడాలు కూడా చాలా తక్కువ ఉండేది, చెప్పింది విని అలా పెట్టుకునేవాళ్ళు వాళ్ళు. ఎప్పుడైతేనంట మనం ఇందులో ఇంకొక విషయం తెలుసుకోవాల్సింది ఏమంటే, ఎప్పుడైతే మన జ్ఞాపకంలో ఉంచుకోవాలని చూస్తామో మన యొక్క జ్ఞాపక శక్తి అనేది ఇంకా పెరుగుతుంది, విస్తృతం అవుతుంది. మనం ఎప్పుడు రాసి తర్వాత చూసుకుందామని పెట్టుకుంటున్నప్పుడు దాని యొక్క పవర్ అనేది తగ్గుతుందట. రైట్. ఇది మంచి టెక్నిక్ చెప్పారు. ఇప్పుడు ఏదైతే విన్నప్పుడు ఇది నేను గుర్తు పెట్టుకోవాలి అనుకుంటే ఆ జ్ఞాపకశక్తి పెరుగుతుంది. అమ్మో గుర్తుంటుందో లేదో అని డౌట్ తో రాసినప్పుడు తర్వాత చూసుకుందాం అన్నప్పుడు అది ఇంకా అలాగే లాంగ్ టర్మ్ మెమరీలోకి వెళ్ళదు. అవునండి. వండర్ఫుల్. తర్వాత రాద్దాం బుక్స్ నిండిపోతాయి, అవి ఎప్పుడు చూస్తామో లేదో కూడా తెలియదు. రైట్. ఎప్పటికప్పుడే విన్నది బాగా గుర్తు పెట్టుకోవాలని డిసైడ్ అయిపోవాలి. రిసీవింగ్ అప్పట్లో ఆ ఎనర్జీ, ఆ శక్తి కూడా అప్పుడు ఉండే. ఇది అల్టిమేట్. అప్పుడు ఎనర్జీతో ఉండేవారు, సాధన కూడా చేయించేవారు కదా. అవునండి. కానీ ఇప్పుడు లేదా అంటే లేదా అని కాదు, దాన్ని మనం మూసేస్తున్నాం. అది ఎప్పుడు ఉంటుంది, ఎందుకంటే అది సీడ్ లోనే వస్తుంది. కానీ ఇప్పుడు మనం ఏం చేస్తున్నాము, దాన్ని క్లోజ్ చేసేస్తున్నాం, అంతే. తర్వాత చేయటం లేదు, మూసేస్తున్నాం దాన్ని. ప్రకటనలు మీవి, ప్రచారాలు మావి. జీవితంలోని వెలుగులు అందరివి. డివిఎం గ్లోబల్ ఛానల్లో మీ ప్రకటనల కోసం సంప్రదించవలసిన ఫోన్ నంబర్స్. పుష్పం వికసిస్తే కదా దాని వాసన బయటకు వస్తాయి. దాని మొగ్గగానే పెట్టేస్తున్నాం మనము. ఇప్పుడు ఫోన్ నంబర్లు అన్ని గుర్తుండేటివి, ఇప్పుడు మొబైల్లోనే ఫీడ్ చేశాంగా. ఫీడ్ చేసినప్పటి నుంచి ఇప్పుడు నేను చూశాను కదండి, పిల్లలు చదువు చెప్తాము మ్యాథ్స్, అది చెప్పేటప్పుడు కనీసం టేబుల్స్లో చిన్న చిన్నవి 2 టేబుల్ 3 టేబుల్ 4 టేబుల్ ఆ మల్టిప్లికేషన్ కూడా పిల్లలు రాంగ్ చేసేస్తున్నారు. కారణం ఏమంటే ఆటోమేటిక్గా ఇవి యూజ్ చేసేస్తున్నారు అన్నమాట. టెక్నాలజీ ఒక వరము శాపము కూడా. అవునండి. క్యాలిక్యులేటర్, ప్రతి దానికి క్యాలిక్యులేటర్ యూజ్ చేస్తున్నారు. కాబట్టి ఇప్పుడు ఎప్పుడైతే మనం క్యాలిక్యులేటర్ ప్రతి దానికి ఉపయోగిస్తున్నామో ఆటోమేటిక్గా మన మెమరీ మనం ఉపయోగించట్లేదు, మన బ్రెయిన్ ని తగ్గించేస్తున్నాం. అసలు క్యాలిక్యులేటర్ కనిపెట్టిందే మనం వాడకపోతే అది ఎందుకు పని చేయదు. ఇప్పుడు మనం ప్లస్ మైనస్ కొట్టకపోతే ఆన్సర్ ఇయ్యదుగా మేడం. అంటే ఇది ఎంత పవర్ఫుల్. ఇప్పుడు పిల్లలు అంతే, ఒక సంబంధం కొంచెం టఫ్ ఉండి మల్టిప్లై కొంచెం ఎక్కువ చేయాలి అంటే వెంటనే తీస్తున్నారు సెల్ ఫోన్లే, దాంట్లో చేసేస్తామంట. మరి ఇప్పుడు చేస్తారు, ఎగ్జామ్ లో ఉండదుగా. ఉండదు, 10th క్లాస్ దాకా లేదు. ఇప్పుడు 10th క్లాస్ దాకా వాళ్ళకి ఇవ్వరండి క్యాలిక్యులేటర్ అనేది. వీళ్ళు అలా అంటే దాని మీదకి వెళ్ళిపోతుంది ఆటోమేటిక్ గా వాళ్ళకి మైండ్ అనేది. సో దాని వల్ల పవర్ తగ్గుతుంది. మనం ఏదో ఇప్పుడు ఒక వస్తువు ఉందండి, ఒక మెషినే ఉంది నా దగ్గర కుట్టేది,
ఆ మిషన్ నేను వాడట్లేదు, పక్కన పెట్టేశాను. తర్వాత దాన్ని ఎక్కి కొడదామని చూస్తే ఆ సూది ఇరిగిపోతుంది, అది పని కూడా చేయట్లేదు సరిగ్గా. కొత్తదే, మంచిది, కొత్తది, కాస్ట్లీది, దాని కంపెనీ మంచి కంపెనీ. ఉపయోగించకపోతే అందులో 8th లో ఉంది మేడం, యూజ్ అండ్ డిస్యూజ్ ప్రిన్సిపల్ కూడా ఉంది బయాలజీలో. అలా వాడనప్పుడు ఏమవుతుంది, అది అంతరించిపోతుంది కదండి. అలాగే మన బ్రెయిన్ కూడా మనం ఎప్పుడైతే మనము వాడకుండా దాన్ని క్లోజ్ చేస్తూ వీటి మీద ఎక్కువ పెడుతున్నామో అప్పుడు దాని యొక్క పవర్ కూడా ఆటోమేటిక్గా తగ్గడం అనేది స్టార్ట్ అయిపోతుంది. ఇప్పుడు ప్రస్తుతం అదే జరుగుతుంది పిల్లలందరిలో కూడాను. అంటే మళ్ళీ ఇంకొక ఇది కూడా కారణమా మేడం, అవసరం ఉన్న వాటికన్నా అనవసరమైన ఎక్కువగా గుర్తుపెట్టుకోవడం కూడా అవును మర్చిపోవడానికి అదే చేస్తున్నారు కదా పిల్లలు, అనవసరమైన ఎక్కువగా. ఇప్పుడు ఈ కరోనా వచ్చిన తర్వాత కొంత బాగుంది అంటే కనుక కొంత నష్టం కూడా ఉంది. పిల్లలు ఎక్కువగా ఈ వస్తువులకు దగ్గరగా అయిపోయారు, గ్యాడ్జెట్స్ కి దగ్గర అయిపోయారు, టెక్నాలజీకి బాగా దగ్గర అయిపోయారండి. ఇప్పుడు ఏమవుతుందంటే ఇందులో మెయిన్ ఇవన్నీ కూడా పిల్లల దగ్గరికి వెళ్లే కొంది వాళ్ళల్లో ఉన్న స్వతహాగా న్యాచురల్గా ఉన్న పవర్స్కి దూరం అయిపోతున్నారు. అది ఇప్పుడు బోర్నే ప్రతి ఒక్కరికి కొన్ని పవర్స్ ఉంటాయి న్యాచురల్గా హ్యూమన్ బీయింగ్కి. ఆ పవర్స్కి దూరం ఆటోమేటిక్గా ఎందుకు అవుతున్నామంటే అన్నెసరీ అన్నిటికీ దగ్గరగా ఎప్పుడు వెళ్తున్నామో. ఇప్పుడు ఏదైనా ఒక వస్తువు ఉందండి, ఆ వస్తువు ఏదంటే ఏదైనా అది మెయిన్ ఇంపార్టెంట్, ఒక గోల్డ్, ఏదైనా గోల్డ్ బంగారందే తీసుకుందాం, లేకపోతే ఒక వజ్రం తీసుకుందాం, అది మీరు ఇచ్చారు, అది చేతిలో పెట్టినప్పుడు మనం చూస్తున్నప్పుడు క్లియర్ కనబడుతుంది మనకి. అలా కాకుండా అనేకమైన వస్తువులు ఉన్నాయి, పాత వస్తువులు అయ్యాలి, అందులో పడేసామనుకోండి అది ఎతుకుతానే ఉంటారు. అది ఎక్కడుందా అని దాన్ని ఎతుకుతా ఉండాలన్నమాట. ఆ వెతకడంలోనే శక్తి అంతా ఖర్చు అయిపోయింది. అంటే ఇన్ని వచ్చేసి పడిపోయినాయి కాబట్టి అడుగును పడిపోయింది. అది కొన్ని రోజులకి ఏమవుతుంది, ఫస్ట్లో అలా వేసినప్పుడు చూసినప్పుడు అది ఉంది అని తెలుస్తుంది, తర్వాత దాన్ని పైన ఆటని చూస్తున్నాను, అడుగునున్న వజ్రాన్ని చూడట్లేదు, అయిపోయింది. లోపల ఉన్న మనలోని యువతలో విద్యార్థుల్లో ఉన్న వజ్రం లోపలికి వెళ్ళిపోయింది, బయట అన్ని అవగేషన్స్ ఇవే ఉన్నాయి. ఇది లైఫ్ స్టైల్ మారడానికి మెయిన్. ఇవన్నీ ఉండడం వల్ల ఏమో జరుగుతుందంటే మెయిన్ ఎక్కడ చేంజ్ వస్తుందంటే వాళ్ళల్లో కోపం ఎక్కువైపోతుంది. అది మెయిన్ కోపం ఒకటి, 2 ఆతృత, తొందరగా అయిపోవాలి ఆ పని, అసలుకి ఇంకా దానికి వెయిట్ చేయరు, ఇంకా తొందరగా అయిపోవాలి. ఈ ఆతృత, ఎదుటి వాళ్ళు నేను చెప్పినట్టే వినాలి, నేను చెప్పింది ఎందుకు చేయకూడదు, వీళ్ళు అంతా నాకే తెలుసు అనే ఈ ధోరణులన్నీ కూడా పిల్లల్లో సహజంగా వచ్చేస్తున్నాయి. అవును, టీనేజ్ దశలో టీనేజ్ మొత్తం ఇట్లాగే ఐ నో ఎవ్రీథింగ్, నాకు అన్ని తెలుసు. ఎందుకంటే వాళ్ళు గూగుల్ కొడితే అన్నీ వస్తున్నాయి కదా, ప్రతిదీ తెలుసు అనుకుంటున్నారు మొత్తం కూడా. అందులో నిజంగా ఎంత రియల్, ఎంత అన్నెసరీ ఉంది, ఎంత. మేడం ఇంకొక విషయం గుర్తుపెట్టుకోవాల్సింది, గూగుల్లో ఎట్లా వస్తుంది, ప్రకటనలు మీవి, ప్రచారాలు మావి, జీవితంలోని వెలుగులు అందరివి. డివిఎం గ్లోబల్ ఛానల్లో మీ ప్రకటనల కోసం సంప్రదించవలసిన ఫోన్ నంబర్స్. ఎవరో ఇన్స్టాల్ చేశారు, ఎవరో వాళ్ళు ఉన్న నాలెడ్జ్ ని ఇన్స్టాల్ చేస్తే అంత దాకా వెళ్ళరు కదండి ఆలోచనలో. అదే అంటున్నా, ఆలోచన విస్తృతంగా లేదు కదా. ఆలోచన విస్తృతంగా ఉంటే ఈ రోజు మన యూత్ లో ఇన్ని ప్రాబ్లమ్స్, ఇన్ని సమస్యలు ఉండవు, నమ్మకం కూడా తగ్గుతుంది. వాళ్ళపైన నమ్మకం తగ్గుతుంది, ఇతరులపైన కూడా నమ్మకం తగ్గుతుంది, విశ్వాసం. మనం వెనకటి కాలం మనకి ఆ కాలం అంటే కనుక అంటే ఇప్పుడు లేవా అని కాదు, ఇప్పుడు అదే మనం చెప్పుకుంటున్నాం కదా, గుణాలు ఇవన్నీ కూడా సహజ సిద్ధంగా ఫస్ట్ నుంచి ఉన్నాయి. పురాతన కాలంలో ఆ కాలంలో ఎలా ఉంది, ఈ కాలంలో కూడా అలాగే ఉన్నాయి. ఆ కాలంలో ద్వేషం లేదా పిల్లల్లో చెడ్డవాళ్ళు లేరా అంటే ఆ కాలంలో కూడా ఉన్నారు, గురువు దగ్గర ఉండేవాళ్ళలో చేసేవాళ్ళు ఉన్నారు, ఈ కాలంలో కూడా ఉన్నారు. కానీ తేడా ఎక్కడ వస్తుందంటే మనము సామాన్లు పోగు చేసేసుకున్నాము, మన ఇంటి నిండా కూడా పాత వస్తువుల్ని చేర్చుకోవడం స్టార్ట్ చేసాము. అప్పుడు ఎలా ఉండే అంటే ఆ కుటీరాలో క్లియర్ కనబడుతూ ఉండేది, అన్ని ఉన్నట్టు కనబడేది. అదే తేడా ఉంది. ఇప్పుడు మన వస్తువులు మనకే దొరకట్లేదు, మనకే దొరకలేదు. ఇది కరెక్ట్ అండి. ఎతుకుతూ ఉన్నారు యువత కూడా. ఏమంటే ఎతుకుతూ ఉన్నారు, వెతకడంలోనే సమయం అంతా గడిచిపోతుంది. అవునండి. ఏమంటే ఇప్పుడు ఇక్కడ మనం తప్పు ఒప్పు అని కాదు, ఇక్కడ ఏమంటే మన అవగాహన చేసుకోవడమే ముఖ్యం ఇక్కడ. రైట్. ఇప్పుడు ఎవరిని ఇక్కడ విమర్శించేది ఏమి లేదు, చెప్తున్నాం. అంటే ఇక్కడ మన అవగాహన చేసుకుంటే ఈ రోజుకైనా సరే మనం మళ్ళీ చక్కగా పచ్చగా వికసిస్తారు. ఇప్పుడు ఒక సీడ్లో ఉన్నారు, ఆ సీడ్ని మొక్కగా అవుతున్నారు. ఇప్పుడు యూత్ అంటే ఎవరు, మొక్క. అది రేపు వృక్షం అవ్వాలి, కానీ అది వృక్షం కాకముందే దానికి చీడ పట్టిపోయో, కొన్నేమో మొక్కలు పడిపోయో, ఈ విధంగా అయిందంటే ఆ తోట ఎలా ఉంటుందండి. ఇప్పుడు ఈ భూమి అనేది ఒక తోట, ఆ తోటలో వేసారు, సీడ్లు వేసాము, అది మొక్క వచ్చింది, కానీ ఆ మొక్క ఎదగాలి కదా, బాగా గుబాళిస్తూ ఎదిగితే దానికి పువ్వులు కాయలు చూడడానికి కూడా ఆకర్షణగా ఉంటుంది. ఇప్పుడు ఏదైనా ఒక పచ్చటి స్థలము మొక్కలతోనూ పువ్వులతో నిండుంటే వెళ్ళేవాళ్ళు కూడా ఆగి చూస్తారు, అక్కడ ఎంత అందంగా ఉందబ్బా, దాని తన్మయత్వం చెందుతారు.
మరి అంత అందమైన ఈ తోటలో ఎందుకు ఇన్ని వస్తున్నాయి ఇన్ని సమస్యలు అంటే ఇప్పుడు ఆడపిల్లలు కానీ మగపిల్లలు కానీ లైఫ్ స్టైల్ వల్లే కదా, వాళ్ళ యొక్క లైఫ్ స్టైల్ వల్లే ఇన్ని ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. అప్పుడు గురుకులాల్లో ఉన్న లైఫ్ స్టైల్ ఇప్పుడు లేదు. ఇప్పుడు స్వేచ్ఛ ఎక్కువ దొరికింది. ఒక్కొక్కళ్ళు దబావ్ ఉంటే ఫుల్ దబావ్, పేరెంట్స్ బాగా వాళ్ళని దబావ్ చేస్తున్నారు, అంటే కనుక ఒత్తిడి చేసేస్తున్నారు, లేదంటే ఇస్తున్నారు. ఇప్పుడు దానికి తోడు ఏమవుతుంది, మన యొక్క చదువులో కూడాను అంత క్వాలిటీ లేదు. మన చదువులో జ్ఞానంతో నిండిన కూడింది ఏమీ లేదు, ఓన్లీ బుకిష్. ఎక్కడో ఏదో ఒకటి మోరల్ స్టోరీగా కొంచెం పెడుతున్నారు, అసలు పెట్టలేదు అనట్లేదు, నామకానికి పెడుతున్నారు. దాని మీద వీళ్ళ ధ్యాస ఏమో లేదు. ఇదంతా ఎప్పుడైతే కనుక వీళ్ళకి కావాల్సింది అందట్లేదు. మెయిన్ పాయింట్ మేడం, వాళ్ళకి ఏం కావాలో జ్ఞానం అనేది వాళ్ళ దాకా వెళ్ళట్లేదు. ఎడ్యుకేషన్ ద్వారా గానీ బయట గానీ అందట్లా, వెతుకుతూనే ఉన్నారు. ఇంకా తల్లిదండ్రుల నుంచి అందట్లేదు యువతకి, ఇప్పుడు తల్లిదండ్రుల దగ్గర నుంచి అందట్లేదు. రెండోది మన యొక్క బయట సమాజం నుంచి కూడా అందట్లేదండి. ఏం కావాలో అది అందట్లేదు. లోపలికి వెళుతున్నది వేరువేరుగా వెళ్తున్నాయి. అలాగే సమాజంలో కూడా అందట్లేదు బయట. ఇవన్నిటి కారణం మూలకాన వాళ్ళ ఆలోచన, వాళ్ళు ఆ విధంగా ఉన్న స్థితి తప్పు అని ఎలా అనగలుగుతాము? వాళ్ళు ఉన్నది కరెక్టే, వాళ్ళకి ఏం కావాలో దొరకనప్పుడు దొరికిన దాన్ని తీసుకుంటున్నారు. అవును, అది సంగతి. ఇక్కడ ఏమి కావాలి అంటే ఇప్పుడు వాళ్ళలో ఏమవుతుంది, వాళ్ళు మెయిన్ ఏంటి చూడండి, పిల్లలుగా ఉంటున్నారు, తర్వాత వాళ్ళు యువకులు అవుతున్నారు. మెయిన్ యువకులు అయిన తర్వాత పెద్దవాళ్ళుగా అవుతారు, కుటుంబంలోకి వెళ్తున్నారు, సంసారంలోకి. యువతగా ఉన్నప్పుడు కొంచెం, యువకులుగా ఉన్నప్పుడు, పిల్లలుగా ఉన్నప్పుడు కొన్ని సమస్యలు అయితే, యువతగా అయిన తర్వాత కొన్ని సమస్యలు, సంసారంలోకి వెళ్ళినప్పుడు, కుటుంబంలోకి ఎప్పుడైతే అడుగు పెడుతున్నారు వివాహ జీవితంలోకి. ప్రకటనలు మీవి, ప్రచారాలు మావి, జీవితంలోని వెలుగులు అందరివి. DVM గ్లోబల్ ఛానల్లో మీ ప్రకటనల కోసం సంప్రదించవలసిన ఫోన్ నంబర్స్. కుటుంబం అంటే వివాహ జీవితంలోకి అడుగు పెడుతున్నారు, అక్కడ కూడా ఎన్నో సమస్యలు ఎదుర్కొంటున్నారు. ఇప్పుడు ఎదుర్కొన్నాయి అన్ని అక్కడ పెరిగి 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 పెద్దగా అయిపోయినాయి. అవునండి, ఎందుకంటే ఇక్కడ ఏమంటే వాళ్ళల్లో ఒక ఇందాక చెప్పుకున్నాం కదా, నమ్మక వ్యవస్థ అనేది బాగా దెబ్బతిన్నది పిల్లల్లో. ధైర్యం అంటే ఉంటే వెర్రి ధైర్యము, లేకపోతే ఇంకా రెండు వైపుల ఎక్స్ట్రీమ్ అన్ని. ప్రతిదీ కూడా ఎలా ఉందంటే ఇప్పుడు ప్రతిదీ మనిషిలో ఉండాలి, రెండు ఉండాలి, బ్యాలెన్స్ లో ఉండాలి, బ్యాలెన్స్ ఉండాలి. ఇప్పుడు అన్ని కూడా ప్రతి ఒక్కటి ఉన్నాయి అంటే లేవా అంటే ఉన్నాయి. ఎక్స్ట్రీమ్ అయితే ఇటు ఉన్నది లేదా అటు ఉన్నది. మెయిన్ పాయింట్ ఇది అర్థం చేసుకుంటే ప్రతి వాళ్ళలో కూడా ఇవే ఉన్నాయి, గజిబిజిగా ఉన్నాయి. ప్రతి యువత, ప్రతి విద్యార్థికి అర్థం అవ్వాల్సింది ఏంటంటే నీలో అన్ని ఉన్నాయి కానీ అవి ఏది ఎక్స్ట్రీమ్ ఉంది. నమ్మకం అతి అయినా ప్రాబ్లమే, నమ్మకం మొత్తానికి లేకున్నా ప్రాబ్లమే, జ్ఞాపక శక్తి ఎక్కువ ప్రాబ్లమే, అసలు లేకపోయినా ప్రాబ్లమే. ధైర్యం కూడా అంతే, ధైర్యం ఉన్న అతి అయినా ప్రాబ్లమే, మొత్తానికి లేకున్నా ప్రాబ్లమే. మధ్యలోకి రావాలి. ఇప్పుడు బుద్ధ భగవానుడు చెప్పిన సమస్థితి, మిడిల్ పాత్ ఫోల్డ్. బుద్ధ భగవానుడు అదేగా చెప్పింది, సమ్యక్ అని చెప్పారు. ప్రతిదీ సమ్యక్ ఉండాలని చెప్పి. ప్రేమైనా అంతే, రియల్ ప్రేమ ఎక్కడ ఉంటుంది, అది అందులో కూడా అలాగే అయిపోయింది. లేకపోతే లేదు అసలుకి, నెగ్లిజెన్సీ. ఆ ఎక్సెస్ వల్లనే ఇబ్బంది పడుతున్నారు, ఇబ్బంది పెడుతున్నారు. అది ఆడపిల్లలు కానీ మగపిల్లలు కానీ, జెండర్ కూడా జెండర్తోని ప్రాబ్లం కాదు, లోపల ఉన్న ఆత్మశక్తి గురించి మాట్లాడుతున్నాం. అవును, అంటే ఏమంటే వెనకటి కాలము పూర్వకాలానికి ఈ కాలానికి తేడా ఎక్కడొస్తుంది అంటే, ఆ కాలంలో ఇవన్నీ కూడా భౌతికమైన వస్తువులు ఎక్కువ కనిపెట్టలేదు కాబట్టి, లేకపోతే ఆ కాలంలో కూడా అయ్యేదేమో అలాగా. ఎప్పుడైనా ఉంటాయి మేడం, అప్పుడు అవి లేనప్పుడు ఉండేటివి ఉన్నాయి. అవును, ఇది రావడం వల్ల కొన్ని ఉన్నప్పుడు ఉన్నాయి. అవునండి, ఎటు తిరిగి మనిషి వాడడంలోనే కదా మేడం తేడా. అవునండి, ఇప్పుడు అది ఉన్నా లేకపోయినా మనిషి దగ్గర జ్ఞానం ఉంటే అది సరిగ్గా వాడతారు. అది దీన్ని ఇప్పుడు మనం ఇన్ని సమస్యలు ఎదుర్కొంటున్నారు. అసలు మెయిన్ అదే కదా, ఉద్యోగం, చదువు ఒకటి. ఇందులో మూడు పాయింట్స్ బాగా యువత మీద మనకు కనిపించేది. ఒకటి చదువు, రెండు ఉద్యోగము, మూడోది వివాహము. ఈ మూడిటి దగ్గరే దెబ్బతింటున్నారు. ఈ మూడు విషయాలే వాళ్ళని కలిచివేస్తున్నాయి, వాళ్ళ ప్రపంచాన్ని వాళ్ళకి దూరం చేసేస్తున్నాయి. వాళ్ళ ప్రపంచానికి వాళ్ళ దూరం అల్టిమేట్ పాయింట్. ఎందుకంటే అందంగా జీవించవలసిన జీవితం వాళ్ళది, ఎంతో చక్కగా అందంగా ఎన్నో ఊహలతో అలా జీవించవలసిన జీవితాలు ఈరోజు అన్ని కంప్లైంట్స్తో నిండిపోయినాయి. ప్రతి ఒక్కరూ కంప్లైంట్స్, ఎవరిని అడిగినా కంప్లైంట్ లేకుండా ఉండేవాళ్ళు చాలా రేర్ ఉన్నారు. వాళ్ళ చదువులో కంప్లైంట్స్ ఉంటున్నాయి, అలాగే వాళ్ళ ఉద్యోగాల్లో కంప్లైంట్స్ ఉంటున్నాయి, అలాగే వాళ్ళ వివాహంలో కూడా ఉంటున్నాయి. వివాహానికి ముందు ఇప్పుడు సిస్టమ్ మారింది, ఎవరికి ఇష్టమో అయిన వాళ్ళని వాళ్ళు చేసుకునేంత స్వతంత్రం దొరుకుతుంది ఇప్పుడు చాలా వరకు. కానీ అది అందులో కూడా ఏమంటే వాళ్ళు ఎంచుకోవడానికి వాళ్ళలో ఉండాలి కదా ఎనర్జీ, ఆ శక్తి వాళ్ళలో ఉండాలి కదా, కరెక్ట్ పర్సన్ వాళ్ళు ఎంచుకోవడానికి. అది మగపిల్లడు కానీ ఆడపిల్ల కానీ, ఇక్కడ జెండర్తో సంబంధం లేదు. వాళ్ళు అవగాహన చేసుకోవాలి కదా, ఆ తెలివితేటలు వాళ్ళలో ఉండాలి కదా, అప్పుడు ఏ సమస్యలు రావు. ఉద్యోగం అయినా కూడా అలాగే చదువు అయినా కూడాను సమస్యలు ఎక్కడొస్తుంది,
ప్రతిదీ వీళ్ళు తీసుకునే దాంట్లోనే సమస్య ఉంది ఇక్కడ. బయట లేవు, అది తీసుకునే దాంట్లో ఉంది. తీసుకునే దాంట్లో ఉంది. వాళ్ళకి ఏ సహాయం కావాలో ఆ సహాయం 3 చోట్ల నుంచి అందట్లేదు. ఉద్యోగంలో అందట్లా, చదువులో అందట్లా, వివాహ వ్యవస్థ ద్వారా అందట్లా. అలాగే చదువు అనేసరికి మనకి ఇంటి దగ్గర నుంచి అందట్లేదు వాళ్ళకి దానికి సంబంధించిన జ్ఞానం. అలాగే పాఠశాలలోనూ దొరకట్లేదు. అలాగే బయట ఇక్కడ ఉన్న ఈ కాలేజీలు అయి ఉండొచ్చు, అలాగే వ్యవస్థలో కూడా దొరకట్లేదు వాళ్ళకి. ఇప్పుడు చూడండి, ఒక సినిమా వచ్చిందంటే నా చిన్నప్పుడు చెప్తాను, నాకు బాగా గుర్తుంది. నేను 10th క్లాస్ చదువుతున్నానేమో. శివ అని ఒక పిక్చర్ వచ్చింది నాగార్జునది. వచ్చినప్పుడు ఆ పిక్చరు ఏమంటే ఫుల్ ఫైటింగ్, తను ఏం చేస్తాడు, సైకిల్ చైన్ తీసి ఇన్ఫ్లుయెన్స్ కొడతాడనమాట విలన్స్ ని. అది చూపించారు పిక్చర్ లో. ఇదే సేమ్ అక్కడ ప్రభావం పడిపోయింది పిల్లలు. తెనాలి, అక్కడ ఉన్న పొన్నూరు, గుంటూరు, విజయవాడ ఆ ఏరియాల్లో నేను ప్రత్యక్షంగా నా అనుభవంలో చెప్తున్నా. నేను ఏమైంది, అందరూ కూడా తగులుకి ఆ చైన్లు లాగడం స్టార్ట్ చేశారు సైకిల్. ఇన్ఫ్లుయెన్స్ ఇమిటేట్ చేయడం. మేడం, ఇప్పుడు ఈ నెగటివ్ ని ఇమిటేట్ చేయడం ఇన్ఫ్లుయెన్స్ ఉన్నప్పుడు పాజిటివ్ ఇన్ఫ్లుయెన్స్ కూడా ఉండాలి కదా మేడం. ఉండాలి అంటే ఆ టైప్ లో మనం చూపించాలి కదండి వాళ్ళకి, యూత్ కి చూపించాలి కదండి. అంటే వాళ్ళు తీసుకున్న దాన్ని బట్టి అన్నారు మీరు ఇందాక. అవునండి, రైట్. ఇప్పుడు ఇవన్నీ కాకుండా ఏది ఉన్నా వాళ్ళు సరిగ్గా తీసుకోవడానికి ఎలా ఉండాలి ఒక యువత, ఒక విద్యార్థి? 2 కావాలండి. ఒకటి జ్ఞానము, రెండోది యోగము. జ్ఞానము, యోగము. యోగం అంటే యోగి భవ అని అర్జునుడికి యువకుడుగా ఉన్నప్పుడు చెప్పాడు. యువకుడుగా ఉన్నప్పుడు తను అనేకమైన సమస్యలతో ఏం చేయాలో అర్థం కాని పరిస్థితుల్లో ఉన్నప్పుడు కృష్ణ పరమాత్ముడు ఏం చెప్పాడు, యోగి భవ, ముందు నువ్వు యోగివి అవ్వు అని చెప్పాడు. రైట్. యోగి అంటే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది శరీరము, మనస్సు, మనలో ఉన్న బుద్ధి అనొచ్చు, అదే లైట్ అనొచ్చు, మనము ఏదైనా తీసుకోవచ్చు. ఇప్పుడు ఆత్మ కూడా అదే. ఆత్మ అంటే మీరు సైన్స్ లో చెప్పే ఎనర్జీ కదా. ఎనర్జీ, ఒక లైట్, ఒక కాంతి, లైట్ అండ్ ఎనర్జీ. ఇప్పుడు మన ఆత్మ అన్నామంటే వీళ్ళు ఎలా తీసుకుంటారో తెలియదు కదా. ఆధ్యాత్మికతలో ఆత్మ అంటారు మేడం, దాన్ని సైన్స్ లో మనం లైట్ అండ్ ఎనర్జీ అంటాం. ఎనర్జీ, ఒక ఎనర్జీ మన లోపల ఒక ఎనర్జీ ఉంది. దాన్ని అసలు ముందు మనం ఫీల్ అవుతున్నామా, ఎక్కడ ఫీల్ అవుతున్నాం మనం, అది ఎప్పుడు ఫీల్ అవుతారో కూడా చెప్తాను ఇప్పుడు. రైట్. ఇప్పుడు మనం నిజంగా అనుభూతి చెందితే మనం చేసే పనుల్లో అన్నిట్లో సక్రమత వచ్చేస్తుంది. వాహ్, ఇది అల్టిమేట్ పాయింట్ మేడం. అంటే ఇప్పుడు యోగి భవ అంటే శరీరాన్ని, మనస్సును, బుద్ధిని, ఆత్మ అంటే లైటుని, కాంతిని కూడా అనుభూతి చెందాలి, తెలుసుకోవాలి. ప్రకటనలు మీవి, ప్రచారాలు మావి. జీవితంలోని వెలుగులు అందరివి. డివిఎం గ్లోబల్ ఛానల్లో మీ ప్రకటనల కోసం సంప్రదించవలసిన ఫోన్ నంబర్స్. రైట్, ఇది యోగి భవ. అంటే దాన్ని కలిపి మనం నిర్ణయం తీసుకోవాలి. అక్కడ ఇవన్నీ కలపాలి. కలిపి నిర్ణయం తీసుకున్నప్పుడు ప్రతిదీ మన కరెక్ట్ అవుతుంది. కానీ ఇక్కడ వేటి పని అవి చేసుకుంటున్నప్పుడు మనము సరిగ్గా చేయలేకపోతున్నాము. ఇప్పుడు కరెక్ట్ గా చెప్పారు మేడం. అంటే ఇప్పుడు యువత అయినా విద్యార్థుల్లో అయినా భావాలు ఎక్కువ ఉంటాయి. అంటే ఇప్పుడు మైండ్ వైపు ఎక్కువ ఉంటారు. శరీరాన్ని, బుద్ధిని వాడడం కొద్దిగా తగ్గవచ్చు. ఒక్కొక్కసారి బుద్ధిని ఎక్కువ వాడి ఇవి తక్కువ వాడతారు. ముఖ్యంగా లైట్ తెలియాలి కదా, ఆత్మ మీరు అన్నట్టు. ఓకే, ఈ 4 తెలియాలి, 4 కలగలిపి జీవించాలి. ఇక్కడ ఒక్కొక్కసారి ఆత్మనే మన బుద్ధిగా కూడా భావించవచ్చు వీళ్ళకి చెప్పడానికి. రైట్. అప్పుడు 3గా చెప్పొచ్చు మనం, శరీరము, మనస్సు, బుద్ధి. ఇక్కడ బుద్ధి అనే దాన్ని మనం సోల్నే బుద్ధిగా చెప్తున్నాం. రైట్. ఈ 3 కలిపి ఎప్పుడైతే నిర్ణయాలు తీసుకుంటారో, ఎప్పుడైతే ఆలోచిస్తుందో, ఏ పని చేసినా 3 కలిపి చేసినప్పుడు యోగి అనేది అక్కడ. యోగి అంటే కలయిక. యోగి అవ్వడం అంటే ఈ 3 కలుపుకోవాలి, కలిపి ఒకటిగా అయ్యి ఏ పని చేసినా అది కరెక్ట్ అవుతుంది. కృష్ణ భగవాన్ అదే చేశారు. అందులో అన్ని విజయం కాదనేది అనవసరం. అది కూడా అర్థం చేసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ ఏమంటే అసలు మెయిన్ వస్తుంది ఇక్కడ ఒక ఫెయిల్యూరు, ఒక పాస్ అవడం. అసలు ఇవి 2 రాంగే. ఎప్పుడు అలా ఉండకూడదు. మనం ఒక పని చేస్తున్నప్పుడు అది అయ్యిందా పని, ఇది అవ్వలేదు అనుకో, ఇంకొకసారి చేయడమో లేకపోతే ఇంకొక వేలో చేయడమో చేయాలి. మనం అయితే సక్సెస్ అని, కాకపోతే ఫెయిల్యూర్ అని పేరు పెట్టకూడదు. అసలు ఫెయిల్యూర్ అనేది అధ్యాత్మతలో రాంగ్ వర్డ్. అది నో ఫెయిల్యూర్. అదే చెప్తారు. ఏమనంటే ఆదిమ వాసులను ఉన్నారు అంటే వాళ్ళు పరమాత్మ నుంచి డైరెక్ట్గా వచ్చిన వాళ్ళమని చెప్తారు. అసలు వాళ్ళ యొక్క లైఫ్ స్టైల్ ఎలా ఉంటుందంటే, వాళ్ళ లైఫ్ స్టైల్లో ఒక గేమ్స్ ఆడతారు వాళ్ళు. ఆ గేమ్స్లో గెలవడము, ఓడిపోవడం ఉండదు. 2 ఉండదు. ఆడడం ఉంటుంది. ఆ ఆడడంలో నువ్వు అనుభూతి ఎలా చెందేవు అనేది వాళ్ళకి ఇంపార్టెంట్. అంటే దాన్ని మేము ట్రైనింగ్ ఏమంటామంటే మేడం, ఎండ్ రిజల్ట్ కాదు, ఎంజాయ్ ద జర్నీ. వాళ్ళు ఎంత చక్కగా చెప్పారు దాంట్లో. ఏమనంటే 2 కూడాను, 2 ఏముండదు అక్కడ. ఓడిపోవడం, గెలవడం. వాళ్ళు అడుగుతారు, మేము ఇలా ఆడతామని చెప్పినప్పుడు
గెలవడం ఏంటి, అలా ఎలా ఉంటుంది అంటే నువ్వు గెలిస్తే మిగతా వాళ్ళందరూ ఓడిపోయినట్లా వాళ్ళు అడుగుతారు, క్వశ్చన్ చేస్తారు వాళ్ళు. ఇది మేము అలా చేయము, ఇది చాలా ఇది సరిగ్గా లేదంటారు వాళ్ళు. ఇది సరిగ్గా లేదు. ఆ పదాలు కూడా అంత జాగ్రత్తగా వాడతారు వాళ్ళు. ఇప్పుడు ఏదైనా సరే ఒక పని తప్పు జరిగింది, ఒకటి కరెక్ట్ జరిగింది అనుకోండి, అక్కడ ఆ తప్పుని వాళ్ళు ఎలా చెప్తారు తెలుసా? ఎలా చూస్తారు అంటే, మనమంట కాళ్ళకి చెప్పులు వేసుకున్నప్పుడు కుడి కాలది ఎడమ కాలికి, ఎడమ కాలది కుడి కాలికి వేసుకుంటారు కదా చిన్నపిల్లలు, అలా భావిస్తారు. కానీ అది ఒక పెద్ద దోషము, నువ్వు నేరం చేసావని భావించరాళ్ళు. తెలియక ఇటు దాటు అటు దిటే అప్పుడు ఎలాగా భావిస్తాం మనం? అలా భావిస్తారట వాళ్ళు రాంగ్ ని కూడా. అంతేగాని దూషించరు. నువ్వు ఇలా చేసేసావు, తప్పైంది, ఇదే తప్పు ఎందుకు చేసావు అని అరుస్తాం కదా. వాళ్ళు అలాగ ఉండదు, వాళ్ళ లైఫ్ స్టైల్ అంతా అలా ఉంటుంది. ఇది ఆదిమ జాతులని ఒక ఆస్ట్రేలియన్ దాంట్లో ట్రావెల్ ఒక ఆమె చేశారు, యుఎస్ ఆమె, వాళ్ళతో కలిపి. ఆమె ఆశ్చర్యపోతుంది అసలు వాళ్ళ యొక్క ఆ జ్ఞానము. అసలు వాళ్ళ దగ్గర ఉన్నప్పుడు ఆమె ఏ రోజు కూడాను నువ్వు ఇలా చేసావు అలా చేసావు అనేది లేనే లేదు. ఆమె 3 months ట్రావెల్ చేసింది వాళ్ళతో. ఇప్పుడు ఈ ప్రెసెంట్ సినారియో రైట్ 1900 లోనే చేసింది ట్రావెల్. వాళ్ళు అంటే వాళ్ళు ఎలా భావిస్తారంటే, ఎగ్జాంపుల్ మచ్చుకు చెప్తున్నాం మనము. అలాగే బర్త్డే గురించి చెప్పుతామే, ఏమని మేము పుట్టినరోజు చేసుకుంటాము ఇలాగని. ఆమె అంటుంది ఎందుకు చేసుకుంటారని అడుగుతారు వాళ్ళు. వాళ్ళకి తెలియదు ఎందుకు అలా చేసుకునేది అంటే, మేము ఇయర్ అయిపోయాక మళ్ళీ ఇయర్ పుట్టాము కదా, 1 year అయింది కదా, పెరిగింది కదా అంటే అని అందుకు చేసుకుంటామంటే అది ఏముంది అందులో గొప్పతనం, అది న్యాచురల్గా వచ్చేస్తుంది కదా, మీరు చేసేది ఏమీ లేదు అందులో. ఇయర్ అనేది ఈ సంవత్సరం అయ్యాక నెక్స్ట్ ఇయర్ అదే వస్తుంది, దాంట్లో మనం ఏం చేస్తుంది ఏం లేదు కదా, దాంట్లో ఏముంది విశేషము అని అడుగుతారు వాళ్ళు. మరి మీరు ఎలా చేసుకుంటారు ఉత్సవాలంటే, మేము జ్ఞానోదయం పొందినప్పుడు. ప్రకటనలు మీవి, ప్రచారాలు మావి, జీవితంలోని వెలుగులు అందరివి. DVM గ్లోబల్ ఛానల్లో మీ ప్రకటనల కోసం సంప్రదించవలసిన ఫోన్ నంబర్స్ అంటే ఎన్లైట్మెంట్ అంటాం, వికసించామంటాం. అంటే ఈ సంవత్సరం నేను ఉన్నాను, కానీ నెక్స్ట్ ఇయర్కి నేను ఇదిగో ఇక్కడికి వచ్చి ఇలా చెప్పడం స్టార్ట్ చేశాను నేను, లేకపోతే కొన్ని బుక్స్ నుంచి జ్ఞానాన్ని సంపాదించాను నేను, దాన్ని మాట్లాడతాం అలా. అంటే ఎన్లైట్మెంట్ అంటే నాలో అంతకుముందు కోపం ఉండేది, ఇప్పుడు పిల్లలు యూత్ అనుకుందాం, వాళ్ళలో ఒకప్పుడు ఉండేది. కానీ వాళ్ళు ఇదిగో పలానా చోట ధ్యాన కేంద్రం ఉందంట, మనం వెళ్తున్నామని 1 గంట రోజు ధ్యానం చేసుకుంటున్నాడు ఒక అబ్బాయి. తనలో ఏమైంది, నెమ్మదిగా కోపం తగ్గింది, ఆతృత తగ్గింది, ఇది వెంటనే అయిపోవాలి, నేను వెంటనే పాస్ అయిపోవాలి, లేకపోతే నేను జాబ్కి వెళ్ళి ఉద్యోగం నాకు వచ్చేసేయాలి, ఇవన్నీ పోయినాయి. ఏది జరిగినా కూడా స్థిమ్మతంగా ఏది జరిగినా యాక్సెప్ట్ చేయడం స్టార్ట్ చేశాడు. అప్పుడు తను ఉత్సవం చేసుకోవాలి, అది నిజమైన బర్త్డే. అది కూడా ఎవరు చెప్పాలి? ఆ అబ్బాయి చెప్పాలి, తనే చెప్పాలి, నేను జయించాను. అప్పుడు అది మన పుట్టినరోజు వేడుక ఎలా చేసుకున్నా అలా చేస్తారట వేడుకలు. మేడం, దీనికోసమే మనం ధ్యాన విద్యార్థి గ్లోబల్ మూవ్మెంట్ స్టార్ట్ చేసాం. ధ్యాన యువ అనేది ఈ సత్యాలు చెప్పడానికి మేడం, అల్టిమేట్ విషయాలు చెప్పండి మేడం. అలా అంటే వాళ్ళు ఎప్పుడు చేస్తారంటే అప్పుడు చేస్తారట. రైట్. అంటే అది ఎవరు చెప్పాలి? వాళ్ళే చెప్పాలి, వాళ్ళకి తెలుస్తుంది, వాళ్ళు గమనిస్తున్నారు అది. అంతేగాని డేట్లు చూసి కాకుండా వాళ్ళకి వాళ్ళు చెప్పాలి, నేను లాస్ట్ ఇయర్ కి ఇప్పటికి ఇంత ఎదిగాను, దీన్ని జయించాను, కాబట్టి ఇప్పుడు నేను ఉత్సవం చేసుకోవాలి, అలా వేడుక చేసుకోవాలి చక్కగా అందరిని పిలిచి. వాహ్, యోగి అయితే ఇన్ని జరుగుతాయి మేడం. వండర్ఫుల్. అంటే ఇవన్నీ కూడా వీళ్ళ లైఫ్ లోకి వస్తుంటే ఇలా చేంజెస్. అంటే ఇక్కడ ఫెయిల్ అనే పదాన్ని తీసిపారేయాలి మనం. రైట్. నువ్వు పని ఎంత బాగా చేసావు, ఆ పని చేస్తూ ఎంత అనుభూతి పొందావో చూసుకో తప్ప జరిగితే సక్సెస్ అని, జరగకపోతే ఫెయిల్యూర్ అనే పేర్లు లేవు. ఇప్పుడున్న పేర్లే పెద్ద భయంకరం అయిపోయింది. అవునండి, అక్కడే కదా వస్తుంది. 90 మంది విజయం సాధించి 10 మంది కాలేదు, లేదా 10 మంది విజయం సాధించి 90 మంది కాలేదంటే ఇక వీళ్ళు వృధా అనే బ్రాండ్ వాడిపోయింది. ఇక్కడ ఇందులో ఏమంటారంటే వాళ్ళ దాంట్లో అలా ఏమి లేదు, వీళ్ళు ఫెయిల్యూర్ పాస్ ఇలాంటిది ఏమీ లేదు. వాళ్ళకి మెయిన్ ఏంటంటే ఇంపార్టెంట్ మనం చెందే అనుభూతే వాళ్ళకి ఇంపార్టెంట్. వాళ్ళు ఎక్కడ దొరికిన ఆహారాన్ని తీసుకుంటారో అక్కడ దాన్ని స్వీకరిస్తారు వాళ్ళు. అంటే వాళ్ళ యొక్క లైఫ్ స్టైల్ అది. దానివల్ల ఏమవుతుంది అక్కడండి, ఇప్పుడు మళ్ళాగా స్ట్రెస్, హాస్పిటల్స్కి వెళ్ళడాలు ఇవన్నీ ఉండవు. ఇంకప్పుడు ఆటోమేటిక్గా ఈ స్ట్రెస్ పోతుంది, ఇవన్నీ పోతాయి. ఏది దొరికినా దాన్ని స్వీకరించి ముందుకు వెళ్ళిపోతాము. అంటే వీళ్ళకి అర్థమవుతుంది. అంటే ఇక్కడ ఏంటి, ఇప్పుడు మనం ఇందులో చెప్పుకునేది భగవద్గీత నుంచి చెప్పుకునేది అయితే 2, ఒకటి నిష్కామ కర్మ, ఒకటి స్వధర్మం. నిష్కామ కర్మ అంటే పని చేస్తూ వెళ్ళు, దానికి ఏదొస్తే అది తీసుకో, అంతేగాని ఫలితాన్ని మనం డిసైడ్ ఎలా చేస్తాము? ఒక పని చేస్తున్నామంటే దాని ఫలితం అనేది, రిజల్ట్ అనేది ఎండింగ్ లో దాన్ని బట్టి వస్తుంది, మనం చేసిన దాన్ని బట్టి, పని చేసిన విధానాన్ని బట్టి, తీరును బట్టి రిజల్ట్. అవును, నువ్వు తీరు అంటే పని చేయకుండా రిజల్ట్ ఇలా ఉండాలి అంటే ఆ
కొంచెం విజువలైజ్ చేసుకొని వెళ్ళడం ఓకేనే కానీ డిపెండ్ అవ్వద్దు. మీరు అన్నది విపరీత ధోరణి అనేది చాలా ప్రమాదం. ఇలాగే ఉండాలని డిపెండ్ అవ్వద్దు. అవును. ఇలా ఉంటే అప్పుడే బాగుంటుంది కదండి డిప్రెషన్ వస్తుంది, మానసికంగా కుంగిపోతున్నారు, హాస్పిటల్ చుట్టూ తిరుగుతున్నారు. అది ఒకటి రెండు రకాలుగా ఉంటుంది. డిప్రెషన్ వచ్చేసి వాళ్ళు మానసికంగా ఇబ్బందులు పడటము లేదా లోపల రోగాల రూపంలో రావడము. వీళ్ళ గురించే కాదు, వీళ్ళ నుంచే తల్లిదండ్రులు కూడాను, తల్లిదండ్రులు కూడా ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి కాబట్టి పిల్లలే అవ్వట్లేదు, పిల్లల తల్లిదండ్రులు కూడా అవుతున్నారు ఇప్పుడు. ఇలా అనేక రకాలుగా దారితీస్తుంది. స్వధర్మం అంటే ప్రతి వ్యక్తి కూడాను, ప్రతి పర్సన్, ప్రతి సీడ్ అంటే ఈ భూమి మీదకి వచ్చేటప్పుడు వాళ్ళ యొక్క ప్రకృతి అనేది వేరుగా ఉంటుంది, ఒక్కొక్కరికి ఒక్కొక్క రకంగా ఉంటుంది. ప్రతి విద్యార్థి, ప్రతి యువత డిఫరెంట్, ఇంకొకరితో పోల్చుకోవడానికి లేదు, యూనిక్. ఆణిముత్యాలు అన్నమాట. ఈ భూమి మీదకి ఒక ధ్యేయంతో, ఒక లక్ష్యంతో వచ్చిన ఆణిముత్యాలు వాళ్ళు, చాలా గొప్ప వాళ్ళు అసలుకి. అది వాళ్ళు తెలుసుకోలేకపోతున్నారు. నేను ఇలా ఉన్నా, ఈ కుటుంబం ఏదైనా అయ్యి ఉండొచ్చు, ఎక్కడైనా రావచ్చు, మనము ఎక్కడైనా పుట్టొచ్చు, కానీ చాలా పరమాత్ముడు ఎలా ఉంటాడంటే ఒక్కొక్క మనం అంటాం కదా కమలం అంటాము, వికసించిన పుష్పం, అలా భావించి భూమి మీదకి వస్తున్నారు, శరీరం ఇస్తున్నాడు పరమాత్ముడు. ఈ శరీరం ఎలా తయారవుతుంది? గర్భంలో ఆయన ఇచ్చినది శరీరము. మనసు నువ్వు తెచ్చుకున్నది భూమి మీద, శరీరం మాత్రం పరమాత్ముడు ఇచ్చాడు సోల్కి అవకాశాన్ని. కానీ మనసు అనేది ఈ భూమి మీద పుట్టిన తర్వాత మనసు వచ్చి చేరుతుంది. దాన్ని గుర్తించలేకపోతున్నాము. తను ఒక యూనిక్ అని, తను చాలా డిఫరెంట్ అని, పరమాత్ముడికి చాలా ప్రియమైన వాడని, చాలా గొప్పవాడని నీ గురించి ఆయన ఎదురు చూస్తున్నాడు. నువ్వు ఏదో నీ లక్ష్యాన్ని, నువ్వు ఏ పర్పస్తో భూమి మీదకి వచ్చావో దాన్ని కంప్లీట్ చేసుకుని వస్తాను. నువ్వు అది ఎలాగన్నా చెయ్యి. నువ్వు పెద్ద అమ్మాని కుటుంబంలో ఉండాలని ఏమి లేదు, సామాన్యమైన కుటుంబంలో నువ్వు చేసే పని చక్కగా చెయ్యి. నువ్వు ఏ కుటుంబంలో ఉన్నావు, ఏ చదువు చదివావు, ఏ ఉద్యోగం చేస్తున్నావు, ఎంత డబ్బులు సంపాదిస్తున్నావు మ్యాటర్ కాదు, ఆయనకి అవసరం లేదు. నువ్వు చేసేదాన్ని ఎంత అందంగా, ఎంత అద్భుతంగా, ఎంత అనుభూతితో చేస్తున్నావు. వండర్ఫుల్ మేడం. మెయిన్ ఇది అక్కడ కావాల్సింది. ఇదే అసలు యువత ఆ లోపల అలాగే ఉంటారు. అవును, బయట ప్రీ ఆక్యుపైడ్ థింగ్స్ వాళ్ళని ఆపుతుంది. చిన్న పిల్లలుగా మనం చూస్తే చిన్న పిల్లలప్పుడు స్వభావం వాళ్ళది సహజంగా ఉంటుంది. చిన్న పిల్లలు ఎలా ఉంటారు? వాళ్ళు పరిగెత్తుతూ ఉంటారు. ఏమంటాం, మన బటర్ఫ్లై ఉంటుంది, అక్కడ ఎగురుతుంది, దాన్ని చూడగానే వీళ్ళు పరిగెత్తుతారు, పరిగెత్తి దాన్ని అలాగే చూస్తుంటారు. అమాయకంగా అందంగా వాళ్ళు ఆ లోపల స్మైల్. ఏమంటే అప్పుడు వాళ్ళకి ఏమైనా గుర్తొస్తుందా? నేను సంపాదించలేదు, లేకపోతే మా నాన్న ఎంత ఆస్తి లేదు, వాళ్ళకి ఏం తెలియదు. చిన్నపిల్లలకి ఆ పనిని ఎంజాయ్ చేసేస్తాడు అంతే, అంతవరకే. అది అనుభూతి చెందుతున్నారు వాళ్ళు అక్కడ. మళ్ళీ రేపు ఇది ఉంటదా ఉండదా కూడా ఆలోచించడం. ఇది అల్టిమేట్ పాయింట్ మేడం. చిన్నప్పుడు ఉన్న వాళ్ళలోని క్వాలిటీసే. ఇప్పుడు మీరు చెప్పేది ఏంటంటే నేటి యువత విద్యార్థులకు చిన్ననాటి రోజు ఉన్నాయే వాళ్ళ స్టడీస్ లో, వాళ్ళ ఉద్యోగంలో, వాళ్ళ కుటుంబ జీవితంలోకి తెచ్చుకోవడానికి ఎలా అనేది మీరు లైఫ్ స్టైల్లో చెప్తున్నారు. సో అల్టిమేట్ పాయింట్ మేడం. 2 అని చెప్పారు. జ్ఞానం ఒకటి, యోగి భవ అన్నారు, తర్వాత నిష్కామ కర్మ, ఏది ఎక్స్పెక్ట్ చేయకుండా చేయడం అనేది. అంటే కనుక మనం చేసే పని చేయాలి, పని మీద ఆసక్తి ఉండాలి, ఆ పని మీద అంతే. అది చేసుకుంటూ వెళ్ళాలి, దాని యొక్క ఫలితాన్ని వదిలేయడమే. ఆ విధంగా ఎప్పుడైతే మనం చిన్నప్పటి నుంచి వాళ్ళలో, అంటే కనుక యూత్ ఇప్పుడు ఈ రోజు దీన్ని రిసీవ్ చేసుకుని దాన్ని ఫాలో అవడం వల్ల ఏమవుతుందంటే నెక్స్ట్ ఇప్పుడు యూత్లో చేంజ్ రావడం అంటే నెక్స్ట్ జనరేషన్ మొత్తం చేంజ్ వచ్చేస్తుంది. నెక్స్ట్ కొన్ని కుటుంబాల్లో మార్పు రావడం, అన్ని కుటుంబాల్లో మార్పు వచ్చినప్పుడు మొత్తము మన ప్రపంచంలోనే చేంజ్ వస్తుంది. ప్రపంచాన్ని మార్చే శక్తి నేటి యువత మీదనే ఉంది. అవునండి. భారతదేశ భవిష్యత్తు, భారతదేశం అనే కదా అన్ని దేశాలకైనా ప్రపంచానికే మార్గదర్శులు వీరు. అవునండి, యూత్. కాబట్టి ఏదైనా కానీ వీళ్ళలో ఎప్పుడైతే మార్పు వస్తుందో ప్రపంచంలో మార్పు ఖచ్చితంగా వస్తుంది. అంటే ఇక్కడ మార్పు అనేది ఎక్కడ రావాలి? మన యొక్క థింకింగ్లో రావాలి, ఆలోచనలో రావాలి మార్పు. ఎప్పుడైతే నిజాన్ని వీళ్ళు కన్నా సత్యాన్ని తెలుసుకుంటారో, సత్యాన్ని ఎప్పుడైతే తెలుసుకుంటారో అప్పుడు వాళ్ళు వెళుతున్న రూట్ నుంచి వేరే సైడ్కి మళ్ళగలుగుతారు. ఇక్కడ ఏమంటే ఇప్పుడు సెల్ ఫోన్ అవసరం ఉంది, కంప్యూటర్ అవసరం ఉంది, దాన్ని తీసేసేమని అంటలేదు. దాన్ని మనం ఎప్పుడు అవసరం అప్పుడు ఉపయోగించుకోవాలి. కానీ మిగతా సమయాన్ని ఏం చేయాలి? వారికి వారు ఇప్పుడు మనం ఇప్పుడు సెల్ ఫోన్ ఉంది, దాన్ని ఛార్జ్ చేస్తేనే కదా తర్వాత మనకు ఒక రోజు మొత్తం యూజ్ అవుతుంది. మరి అలా మనం ఎలా ఛార్జ్ అవ్వాలి? మనం కూడా ఛార్జ్ అవ్వాలి కదా, వాళ్ళు కూడాను. ఇప్పుడు దాని ముందు కూర్చుని ఎంతసేపు బుక్స్, అలాగే జాబ్లో కంప్యూటర్ ఎదురు కూర్చుని గంటల చేస్తున్న వాళ్ళు ఎలా ఛార్జ్ అవ్వాలి? వాళ్ళలో ఆ కోపం ఎలా తగ్గుతుంది? ఆ ఆతృత అనేది ఎలా పోతుంది? ప్రకటనలు మీవి, ప్రచారాలు మావి.
జీవితంలోని వెలుగులు అందరివి. డివిఎం గ్లోబల్ ఛానల్లో మీ ప్రకటనల కోసం సంప్రదించవలసిన ఫోన్ నంబర్స్. ఆ స్ట్రెస్ నుంచి బయటికి ఎలా వస్తారు అంటే దానికి మనం కొన్ని పాయింట్స్ చెప్పుకోవచ్చు. చెప్పండి మేడం. ఎలా అంటే నేచర్కి దగ్గరగా వెళ్ళాలి. రైట్, ప్రకృతిలో గడపడం. అండి, ప్రకృతికి దగ్గరగా వెళ్ళడం. దాంట్లో ట్రెక్కింగ్స్ ఇప్పుడు చాలా ఇంట్రెస్టింగ్ గా వెళ్తున్నారు ట్రెక్కింగ్స్. చాలా మంది యూత్ ఇప్పుడు ట్రెక్కింగ్స్ ని అదొక హాబీగా కూడా చేసుకుంటున్నారు. అలాగే సంగీతం, మ్యూజిక్ వినడం, పాడడం, అలాగే డాన్స్. అది వాళ్ళు ఏ రకంగా చేయనివ్వండి, వాళ్ళు చేసే డాన్స్ దానికి పెద్ద ట్రైనింగ్ తీసుకొని అవసరం లేదు, వాళ్ళకి వచ్చింది చేస్తూ ఉండాలి. అవునండి. అలా అలాగే నీళ్లు అంటే కనుక అది వాటర్ అంటే రివర్ అయి ఉండొచ్చు, వాటర్ ఫాల్స్ దగ్గరికి వెళ్ళడం, దాన్ని గమనిస్తూ ఉండడం వల్ల వీటికి నేచర్లో ఉండేమాట ఇవన్నీ కూడాను. అలాగే చెట్లు ఎక్కడాలు, ఇలా అంటే గనక ఏమంటే మొక్కల దగ్గరికి వెళ్ళి వాటితో మాట్లాడడం చేస్తాం కదా. మాట్లాడడం అంటే ఇక్కడ వీళ్ళందరూ వేరేగా అనుకోవచ్చు. ఆ చెట్లతో దగ్గరికి వెళ్ళి వాటిని తాకుతూ వాటితో గడుపుతూ కూడా ఒక మేడం మాట్లాడడం కూడా సాధ్యమే మేడం. మేము అన్ని రాష్ట్రాలకి ట్రైనింగ్ వెళ్ళినప్పుడు మాకు ఒక ఐడియా వచ్చింది, ఇన్ హౌస్ ఏసీలో ఇస్తున్నాము, ఒకసారి బయటికి వెళ్దామని. బయటికి వెళ్ళి వాళ్ళకు ఒక టాస్క్ ఇచ్చాం, ఒక్కొక్క యువతకి ఒక్కొక్క చెట్టు దగ్గరికి వెళ్ళండి, ఒక రాయి దగ్గరికి, మీకు ఏం కనబడితే దాని దగ్గరికి వెళ్ళండి, కూర్చొని గమనించండి, అక్కడి నుంచి మీరు ఏం రిసీవ్ చేసుకుంటున్నో చూడండి అని. వండర్ అయ్యాం మేడం. 1 డే మొత్తం దాని మీద నడిచింది. ఒక్కొక్కరు ఒక రాయితో మాట్లాడారు, అక్కడ ఉన్న కొలనుతో అక్కడ ఏం చెప్తుందో వినగలిగారు. నేటి యువత ఇది ఎప్పుడో జరగల, ఒక 3-4 years బ్యాక్ మనం చేసిన ప్రోగ్రామ్ ద్వారా. అంటే కనుక దీన్ని బట్టి మనకి ఏంటంటే నేచర్ దగ్గరికి వీళ్ళు వెళ్ళినప్పుడు ఇవన్నీ కూడా వాళ్ళ ఎనర్జీస్. అప్పుడు వీళ్ళు ఏమంటే వీళ్ళలో ప్రశాంతత వస్తుంది, ఆ కోపం ఉద్రేకత తగ్గుతుంది, ఆలోచన అనేది విస్తారం అవుతుంది, థింకింగ్ అనేది పెరుగుతుంది. ఇప్పుడు ఎవరైతే స్ట్రెస్కి ఫీల్ అవుతూ వాళ్ళ నిర్ణయాలు సరిగ్గా తీసుకోలేకుండా విపరీతంగా బాధపడుతూ ప్రతి దానికి సొల్యూషన్ ఏమంటే వీటిని ఎప్పుడైతే వాళ్ళ యొక్క నిత్య జీవితంలో అవన్నీ కూడాను మనవి అని ఎప్పుడైతే దగ్గర తీసుకుంటారో అప్పుడు ఖచ్చితంగా వాళ్ళలో చేంజెస్ అనేది వస్తుంది. స్ట్రెస్ నుంచి దూరం అవుతారు. స్పోర్ట్స్ కూడా ఆడతారు కదా వీళ్ళు, గేమ్స్ అవి కూడా వీళ్ళకి రిలాక్సేషన్ ఇస్తాయి. అంటే స్పోర్ట్స్ గేమ్స్ అంటే ఆ ప్రొఫెషన్ కి వెళ్ళే వాళ్ళే అనుకుంటారు, అలా కాదు, మామూలుగా కింద ఉంటుంది. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు వెళ్ళి ఆడాలి, ఒక రోజు కాకపోయినా వీక్లీ వన్స్ అన్న. ఇప్పుడు ఇవన్నీ కూడా మనం చెప్పింది ఎవరికి ఏది ఇంట్రెస్టో దాని ప్రకారంగా వెళ్తారు. కంటిన్యూగా ఒక రోజు చేస్తే మీకు తెలుస్తుంది అని చెప్తున్నారు. అదే లైఫ్ స్టైల్ లో యాడ్ అవ్వాలి. అవునండి, చదువుతో పాటు చదువు ఒకటే కాదు, ఇంకా చదువు ఇది కాకుండా ఇవన్నీ కూడాను జీవితంలో యాడ్ చేస్తున్నప్పుడు అందులో వాళ్ళకి ఏది ఇష్టం వాళ్ళు దాని దగ్గరికి వెళ్తున్నప్పుడు ఏమవుతుందంటే వాళ్ళు అసలైన వాళ్ళ యొక్క న్యాచురల్ పవర్ లో ఉంటారు. ఛార్జింగ్ అదే వాళ్ళకి లోపల ఉన్న లైట్ అన్నాం కదా, ఆ లైట్ కి ఛార్జింగ్ అది. అప్పుడు వాళ్ళ యొక్క సహజత్వానికి వాళ్ళ యొక్క న్యాచురల్ పవర్స్ కి దగ్గరగా వెళ్ళి వాళ్ళ లోపల ఉన్న పవర్స్ మళ్ళీ మేల్కొంటాయి. అప్పుడు వాళ్ళు చేసే పనులు కరెక్ట్గా చేయగలుగుతారు, నిర్ణయాలు కరెక్ట్గా తీసుకెళ్తారు. ఇప్పుడు ఏదైనా సరే ఒక్క ఆలోచన, ఒక నిర్ణయమే జీవితాన్ని అతలాకుతలం చేస్తుంది. సముద్రంలో నావెళ్ళేటప్పుడు దానికి చిన్న హోల్ చాలు అది మొత్తం మునిగిపోవడానికి. అలాగే వీళ్ళ జీవితాల్లో కూడాను వీళ్ళు ఏ నిర్ణయమైనా ఉద్యోగంలో కానీ, చదువులో కానీ, పెళ్లి విషయంలో తీసుకునే నిర్ణయాల్లో కానీ ఎక్కడైనా సరే వాళ్ళు తీసుకునే నిర్ణయం సరిగ్గా లేనప్పుడు వాళ్ళ జీవితంలో ఇవన్నీ జరుగుతున్నాయి, తుఫాన్లు వస్తున్నాయి, ఇవన్నీ జరుగుతున్నాయి. ఎప్పుడైతే వీళ్ళు ఈ నేచర్కి దగ్గరగా అవుతూ ఉంటారో అప్పుడు వాళ్ళు ఈ నిర్ణయాల్ని కరెక్ట్గా తీసుకోగలుగుతారు. అంటే ఇప్పుడు ఆనాటి రోజుల్లో ఎక్కువగా గురుకులాలకు వెళ్ళేవారు, ఆ రాజ దర్బారులను వదిలి పిల్లలు అక్కడికి వెళ్ళేవారు కాబట్టి వాళ్ళు సహజ సిద్ధంగా ఉండగలిగారు. అలాగే వాళ్ళకి ఇవి కూడా ఉండేయండి, రాజ్యంలో రాజు ఉన్నాడంటే ఉద్యాన వనాలు ఉండేవి కదా, వాళ్ళకి కొంత ప్లేస్ వాళ్ళు తయారు చేసి పెట్టుకునేవాళ్ళు, అందులో విహరించడం గార్డెన్స్ ఉండేవి. ఇప్పుడు ఒక రాజు అంటే మొత్తం దేశాన్ని మంచిగా చూడగలగాలి అంటే తనలో ఎంత పవర్ ఉండాలి, ఎంత మందిని, ఎన్నో సమస్యలు వస్తాయి రాజ్యంలో, అన్నిటినీ ఎదుర్కొనాలి. అది అలా ఇప్పుడు నేటి యువత కూడా ఫ్యూచర్ లో మీరు ఏ ఏ రంగాల్లోకి వెళ్ళాలో దానికి కావాల్సిన ఎనర్జీని వాళ్ళ లోపల ఉన్న లైట్ కి ఛార్జింగ్ అంటారు బయటికి వెళ్ళడం. సో ఇంకా ఇలాంటి స్టెప్స్ ఏం చేయాలి మేడం లైఫ్ స్టైల్? అలాగే పుస్తకాలు చదవడము, మంచి పుస్తకాలు చదవడము, అది కూడా ఒక స్నేహితుడితో సమానం అంటాము. పుస్తకాలు చదవడము, అలాగే స్విమ్మింగ్ అని వాటర్లో అంటే వాటర్తో గడిపే ఏయైనా కానీ నీళ్ళతో గడిపే అంటే ఇప్పుడు మనం చెప్పుకుంటున్న ఇవన్నీ కూడా వీళ్ళకి రెమెడీస్, ఇవన్నీ కూడా. అలాగే స్వధర్మము అన్నాము, నిష్కామ కర్మ స్వధర్మము. స్వధర్మము అంటే ఏంటి, తన లోపల ఏదైతే చేయమని చెప్తుందో అదే చేయాలి. ఇందాక మనం చెప్పుకున్నాం కదా, ప్రతి ఒక్కళ్ళు కూడా యూనిక్, ప్రతి ఒక్కళ్ళలో కూడా ఒక గొప్పతనం ఉంది అని చెప్పుకున్నాం మనం.
అలా వాళ్ళకి ఇన్నర్ నుంచి వాళ్ళకి ఏం చేయాలని ఉంటుందో ఆ పని చేసినప్పుడు వాళ్ళు ఎక్కువ సక్సెస్ అవుతారు. ఎస్, అంతేకాని వేరే చేస్తే కాదు. ఎలా వాళ్ళకి ఈ దేని మీద రుచి ఉందో దాంట్లో కష్టమైన వాళ్ళ కష్టం అనుకోరు. అది ఇన్నర్ ఇష్టమైనప్పుడు కాలింగ్ కష్టం ఉండదు. దాన్ని ఇన్నర్ కాలింగ్ అంటాం. అప్పుడు అలా చేసుకుని వెళ్తారు. అంతేగాని ఈ రోజుల్లో ఎలా ఉంది, వాళ్ళు ఐఏఎస్ ఆఫీసర్ అయితే ఈయన కూడా ఐఏఎస్ ఆఫీసర్ అవ్వాలని ఇంట్లో వాళ్ళు ఒత్తిడి చేయని, లేకపోతే తనకి అది అయిష్టత ఉన్నా అలా అవ్వడం కోసం ప్రయత్నం చేయడం. అంటే చేపలు ఉన్నాయి, అవి ఎలా ఉంటాయి, నీళ్ళల్లో ఉంటాయి. వాటిని మనం చెట్లు ఎక్కమంటే ఎప్పుడు పోటీ వాళ్ళేవు, ఓడిపోతూనే ఉంటాయి అవి. ఇప్పుడు చేపల చెట్లు ఎక్కితే దాని ప్రాణమే పోతుంది కదా. పోతుంది, బయటికి తీస్తే ఇంకేంటి అది. అలాగే కోతులు ఉన్నాయి, అవి చెట్ల మీద తిరుగుతుంటాయి. వాటిని నీళ్ళల్లో ఉండమంటే చేపలు ఎంత చక్కగా ఉంది, ఆ వాటర్ ఎంత బాగుందో, అవి మంచిగా ఈతేస్తున్నాయి కదా, నువ్వు వెళ్ళి అందులోనే ఉండంటే అది ఉంటుంది. ఆ కోతి ఏ కోతి ఏ చేప కోతిలా ఉండాలనుకోదు, ఏ కోతి ఏ చేపలా ఉండాలనుకోదు. ఒక మానవులే మనం అనుకుంటున్నాం, యువత కూడా అలాగే చూస్తున్నారు. సో ఇప్పుడు వాళ్ళు ప్రకృతిలోకి వెళ్ళినప్పుడు వాళ్ళ సహజత్వానికి కనెక్ట్ అవుతారు. సహజత్వానికి కనెక్ట్ అయినప్పుడు వాళ్ళు ఏమి కావాలో వాళ్ళకి తెలుస్తుంది కూడా, క్లారిటీ వస్తుంది, ఒకటి క్లియర్ వస్తుంది. ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్ మేడం. ఎవ్వరు అవసరం లేదు. ఇప్పుడు ఏదన్నా ఉంటే గూగుల్ని చూస్తున్నారు. గూగుల్ని చూస్తున్నారంటే మళ్ళీ ఎవరో ఒకరు వాళ్ళ వేస్ అండ్ వ్యూస్ ని ఇన్స్టాల్ చేశారు అక్కడ. అంతే కదా, మనలాంటి వ్యక్తే అక్కడ తెలిసిన వాళ్ళు అక్కడ పెట్టారు. దానికన్నా అది చూడండి పర్వాలేదు, వద్దని కాదు, కానీ బయటికి వెళ్ళి ప్రకృతిలో 2-3 రోజులు గడిపితే అక్కడున్న చెట్టుతో నీళ్లతో అంటే పంచభూతాలతో ఏకమైతే వాళ్ళ లోపల ఉన్న పంచభూతాలన్నీ బ్యాలెన్స్ లోకి వస్తాయి. ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్ మేడం. ఇప్పుడు ఏమంటే ఇవన్నీ కూడాను కొంచెం కొంతమంది యూత్లో ఇప్పుడిప్పుడు చేంజెస్ వస్తున్నట్లున్నాయి. అంటే వాళ్ళు ఒక అడుగు వేస్తున్నారు ఆ సైడ్కి, ప్రకృతి సైడ్కి ఒక అడుగు వేస్తున్నారు. కాబట్టి అంతకుముందు చూసారా, మొన్న ఎక్కడ ఒక సొరంగంలో చాలామంది ఇరుక్కుపోయారు. మొత్తం ఎంతమందో ఉన్నారు. వాళ్ళందరినీ బయట తీసుకురావాలి అంటే బయటకు వచ్చారంటే ఎలా వచ్చారు వాళ్ళు? అక్కడ లోపల ఆక్సిజన్ ఉందో లేదో అసలు చనిపోయారని అనుకున్నారు. మొన్న ఈ మధ్యలో జరిగింది ఈ సంఘటన. మళ్ళీ ఎంతమంది ఎలా వచ్చారండి? వాళ్ళందరూ కూడా ఎంతోమంది ఎన్నో ప్రేయర్లు చేశారు, ప్రార్థన చేశారు, ఎన్నెన్నో చేశారు. అసలు వాళ్ళు వస్తారా లేదా అనుకున్నారు మామూలు. కానీ వాళ్ళు అది నేచురల్ పవర్తోనే వచ్చారంటారు. అది వాళ్ళలో అంత నేచురల్ పవర్ ఉంది. నేచురల్ పవర్ ఉంది, నేచర్లో పవర్ అనేది ఉంది. దాన్ని మనం తీసుకున్నప్పుడు మన లైఫ్ స్టైల్ అనేది చేంజ్ అవుతుంది. అందరి యొక్క లైఫ్ స్టైల్లో కూడా మార్పు వస్తుంది. ఈ సమయంలోనే ఈ ధ్యానం అనేది కూడాను మనం యోగా, ధ్యానము ఇవన్నీ కూడా మన యొక్క ప్రకృతిలో ఈ కాలంలో లేవు. ఇవి ఎప్పటి నుంచో పూర్వకాలం నుంచి ఉన్నాయి. ఏమి ఈ రోజు చెప్పుండొచ్చు, రామ్దేవ్ గురూజీ చెప్పే ఉండొచ్చు. ఈ రోజు అయినంత మాత్రం ఆయన చెప్పారని కాదు, గతంలో ఉన్నదాన్ని. ధ్యానం కూడా అంతే, పత్రిసారి చెప్పారు, ఇది పత్రిసారి చెప్పారు, ఆయన ప్రచారం చేశారు. కానీ అది ఎప్పటి నుంచో ఉంది. అంటే ఇవన్నీ కూడా వీళ్ళు ఎలా ఏదో ఈ రోజు వచ్చేసి వీళ్ళని ఏదో చేసేస్తున్నారని కాదు. ఇవి న్యాచురల్గానే గత కాలంలోంచి ఎప్పటి నుంచో ఉన్నవే. ఇవన్నీ కూడా మనవే. ఇవి ఎప్పుడైతే మనం తీసుకుంటామో అప్పుడు మనం మంచిగా జీవించగలుగుతాము, నైపుణ్యంతో జీవించగలుగుతాము, చక్కగా జీవించగలుగుతాము, ఏ స్ట్రెస్ లేకుండా జీవించగలుగుతాం. ఇవన్నీ కూడా రెమెడీస్ మనకి అన్ని. ఇప్పుడు యువత వింటున్నారు కదా, చరిత్రలో ఎంతో మంది పాఠాలు కూడా చదివారు. అవునండి, సైన్స్ అండ్ టెక్నాలజీని క్రియేట్ చేసిన వాళ్ళ చరిత్రలు చదివారు. ఆ చరిత్రలో వెనక్కి వెళితే అప్పుడు ఉన్నదంతా యోగా ధ్యానమే కదా వాళ్ళు చేసింది. ప్రకృతితో సహజీవనం చేశారు కదా. వెనక్కి వెళ్తే మేడం అదేండి, దీనికి ఒక ఎగ్జాంపుల్ చెప్పుకోవాలంటే చెప్పండి. ఇది అడవిలోనే ఒక ముసలతనమాట, ఒక ఏమంటే భిక్షువు అనొచ్చు మనం, బౌద్ధ భిక్షువు ఎవరైనా కానీ. తను ఏం చేస్తా అంటే రోజు అడవిలో ఉన్నాడు. తను బోధిస్తాడు. తనకు పెద్దగా ఏమీ రాదు, తనకి పెద్దగా ఏమి ఏదో చెప్పే భాషణ ఇచ్చే సంభాషణ అంటే కనుక ఎన్నో డీప్గా చాలా విషయాలు చెప్తే అబ్బో చాలా చెప్పారంటాం మనం. అలా తనకేమీ రాదు, తనకేదో కొంచెం తెలుసు. ఆ కొంచెం తెలిసిందని బోధిస్తుండేవాడంట. బోధిస్తున్నాడు అన్నమాట, చెప్తున్నాడు. ఎవరికి చెప్తున్నాడు? అక్కడ ఎవరు లేరట. అంటే ప్రతిరోజు అదే చెప్తాడట తను. ప్రకృతిలో కూర్చొని ప్రతిరోజు అదే చెప్తున్నాడు. అదే చెప్తుంటే తన దగ్గర ఎవరైనా ఒకళ్ళు వచ్చిన శిష్యుడు ఏ రోజు ఇదే చెప్తాడని వెళ్ళిపోతున్నాడంట. ఎవరి ఇంట్లో బోర్ కొట్టేస్తుంది వాళ్ళకి, ఎవరు లేరు. కానీ తను అది అలానే మానేస్తున్నాడంటే తను అలా లేదు, వినిపోని తను రోజు అదే చెప్తున్నాడు. వినేవాళ్ళు వినకపోయినా చెప్పే అతను మాత్రం అదే చెప్తున్నాడు. అదే తనకి ఏదొచ్చో అదే చెప్తున్నాడు. అలా చెప్తూ ఉంటే అక్కడ ఏమని వృక్ష దేవతలు వింటున్నాయి అంట. వాళ్ళు ఆ వృక్ష దేవతలు అన్నీ కూడా ఆయన చెప్పిన తర్వాత సాధువు సాధువు అని అరుతున్నాయి అంట అన్ని. అంటే ఆ దేవతలు అభినందనిస్తున్నారంట, సాధువు 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 అని ఆయన్ని అని అభినందనలు తెలియజేస్తున్నారంట. ప్రతిరోజు కూడా మొత్తము ఆ అరణ్యం మొత్తము కూడాను ఆ అడవి అంతా మారుమోగిపోతుందట, సాధువు సాధువు అని. అలాగే కృతజ్ఞతలు చెప్తున్నారు వాళ్ళు ఇని.
అలా అలా జరుగుతున్నప్పుడు ఒకసారి అక్కడ ఇద్దరు వస్తారు భిక్షువులు, ఇంకొకళ్ళు వాళ్ళు చాలా గొప్ప భిక్షువులు మాట. వాళ్ళకి ఒక్కొక్కరికి 5 శిష్యులు. ఆ ఇద్దరు అక్కడికి వస్తారు. వచ్చినప్పుడు ఈయన అలా స్వాగతిస్తాడు. ఈయన సాదాసీదాగా ఉంటాడు. స్వాగతించి ఏం చెప్తాడంటే వాళ్ళకి, నేను రోజు చెప్పి పాపం వీళ్ళని ఇబ్బంది పెడుతున్నాను, నాకేమి రాదు, నాకు వచ్చింది 2 వచ్చింది అదే కాబట్టి అదే నేను ఆ వచ్చిందానే చెప్తున్నాను, నాకెవరు ఒక్కళ్ళు కూడా శిష్యులు లేరు, ఎందుకంటే వాళ్ళు వినలేకపోతున్నారు రోజు అదేదే చెప్పి. మీరు ఈ రోజు వచ్చారు, చాలా సంతోషంగా ఉంది, మీరు ఇలాగ పాపం వృక్ష దేవతలకు కూడాను రోజు నాది ఇనిలా అయిపోతున్నాయి కాబట్టి ఈ రోజు మీరు బోధించండి, నేను తరిస్తాను, అవి కూడా తరిస్తాయి అని చెప్తారు. వాళ్ళిద్దరూ ఒకళ్ళు చూసుకుని నవ్వుకుంటారు అన్నమాట. వాళ్ళు చాలా ఇదిగా ఉంటుంది. ఏమనంటే తినేదో మామూలుగా ఇలాగా అనిపిస్తుంది కదా అన్నాక వాళ్ళు ఏం చేస్తారు, సరే అని చెప్పి వాళ్ళు వెళ్ళి చెప్పడం స్టార్ట్ చేస్తారు. వాళ్ళు బుద్ధుడు చెప్పిన అనేకమైన విషయాలు గ్రంథాల్లో ఎంతో బాగా చెప్తారు. వాళ్ళు చెప్పినప్పుడు ఏమవుతుందంటే అక్కడ ఉన్న శిష్యులు సాధు అని అరుస్తారు. వాళ్ళు చాలా గొప్పగా అంతా కూడాను బాగా పొగుడుతారు, అంతా చెప్పారని. కానీ ఈయనకి, ఈ వృద్ధుడికి సంతృప్తి లేదు. ఎందుకంటే వృక్షాలు చెప్పలేదంట, వృక్షాలు అరవలేదు సాధువు అని, ఉత్తగా శిష్యులు మాత్రమే అన్నారు. అప్పుడు ఈయన తెలియచేశాడు వాళ్ళకి, ఎందుకని వృక్షాలు అనలేదు, నాకు అది కొంచెం బాధగా ఉంది, అవి కూడా అన్నట్టయితే చాలా సంతోషపడేవాడు, మంచిగా చెప్పాడు ఈయన అని అనుకున్నాడు. అప్పుడు వాళ్ళకి కొంచెము ఇది అనిపిస్తుంది అన్నమాట. అనిపించి తర్వాత అంటారు, సరే ఒక పని చెయ్యి, నువ్వు వెళ్ళి చెప్పు అంటారు. అక్కడ సింహాసనం అదే చిన్నది కొంచెం అరేంజ్ చేస్తారు అక్కడ, దాని మీద నువ్వు కూర్చొని చెప్పంటారు. అప్పుడు ఈయన వెళ్ళి సేమ్ అదే చెప్తాడు, రోజు చెప్తుంది. ఆ వృక్షాలన్నీ సాధు అని అరుస్తాయండి, చెప్తే సాధు మొత్తం అరణ్యం అంతా అదే భగవానుడు. ఈ శిష్యులందరూ వెళ్ళి భగవానుడిని అడుగుతారు. భగవానుడు అంటే ఇక్కడ బుద్ధ భగవానుడిని అడిగారు. ఏంటి ఇక్కడ అంటే, ఎవరైతే చెప్తూ ఉన్నాడు కదా అందులో ఏమీ లేదు, మ్యాటర్ కూడా పెద్ద గొప్పగా విశేషమైంది. ఆ చెప్తున్న దానికి కాదు గొప్పతనము, చెప్పే ఆ వ్యక్తికి కాదు. ఎక్కడంటే తను ఏదైతే తెలుసుకున్నాడో దాన్నే ఒక ఏకాగ్రతతో, అంటే అక్కడ తను ఇది ఆలోచించట్లేదు, ఏమని నాకు ఇంతమంది శిష్యులు ఉన్నారని ఆలోచించలేదు. సూర్యుడు ఎలాగైతే గనక ఎవరు తీసుకుంటున్నారా, ఎవరు సూర్యుడిని తిడుతున్నారా, ఎవరు పొగుడుతున్నారా, ఎవరు నీళ్లు చల్లుతున్నారా, ఎవరు ఇవ్వట్లేదా, ఏమి సంబంధం లేదు. తన యొక్క కిరణాలు భూమి మీదకి ప్రసరిస్తూనే ఉన్నాడు. ఆ మాదిరిగా తను కూడాను తను చేస్తున్న దాన్ని చేస్తూ ఉన్నాడు తను. అంటే అక్కడ తనలో ఉన్న అనుభవానికి, అక్కడ ఏమంటే అర్థము అనుభవం, అనుభవమే గొప్పదట, అనుభవమే జ్ఞానము మనిషికి. ఇది అల్టిమేట్ మేడం. దీని నుంచి అర్థమవుతుంది, ఏదో కావాలని ఏదో చేయాలని కాదు, మనకు వస్తున్నది మనకు ఉన్నది చేస్తూ వెళ్తే విద్యార్థులకు యువతకు చాలా ఇంపార్టెంట్ మేడం. చివరగా మేడం మీ సందేశం ఏంటి మన యువతకి విద్యార్థులకి? చివరిగా నేను చెప్పేది కూడా ఏమంటే, ఇప్పుడు మనకి థామస్ ఆల్వా ఎడిసన్ చూసాము, ఆయన గురించి. ఆయన్ని స్కూల్లో నువ్వు ఎందుకు పనికిరావని చెప్పారు, పనికిరావని చెప్పి ఆయనకు ఒక లెటర్ రాసి పంపించేస్తారు ఇంటికి. ఆ లెటరు ఏం చేస్తుంది, వాళ్ళ అమ్మ చదివి అంటుంది, నీకు చెప్పే అంత వాళ్ళ దగ్గర లేదట, అన్ని చెప్పేశారు నీకు, కాబట్టి ఇక నుంచి నువ్వు స్కూల్కి వెళ్ళవసరం లేదు, నేనే నేర్పిస్తానంటుంది. ఆయన చాలా సంతోషపడతాడంట. అన్నప్పుడు అప్పుడు తల్లి తనకి నేర్పింది విద్య, తనకి నేర్పిన తర్వాత తను 1000 రకాలుగా ఆవిష్కరణ, 1000 చేశారంట ఆవిష్కరణలు ఆయన థామస్ ఆల్వా ఎడిసన్. తర్వాత ఒకరోజు వాళ్ళ తల్లి చనిపోయిన తర్వాత 40 సంవత్సరాలకి ఆ పాత పెట్టి అన్నీ ఎతుకుతూ ఉంటే అందులో ఆ లెటర్ కనబడుతుందట. అందులో ఏమని రాశారంటే, మీ కొడుకు దేనికి పనికిరాడు, చదువుకి పనికిరాడు, ఆయన ఈ స్కూల్ నుంచి పంపించేస్తున్నాము, దయచేసి ఇంక పంపదు స్కూల్కి అని రాసుంది. అంటే చూడ వాళ్ళ తల్లి ఏం చెప్పింది, దానికి పాజిటివ్ గా మార్చి చెప్పింది. అంటే నిజంగా ఆ రోజు ఆ పిల్లవాడి మీద ఆ బీజం వేసుంటే ఆ విధంగానే ఉన్నాడని ఆ తల్లి కూడా భావించుంటే ఈ రోజు థామస్ ఆల్వా ఎడిసన్ మనకి దొరికేవాడు కాదు. సో ఎప్పుడు పాజిటివ్ ని తీసుకోవాలి. అవును, ఇచ్చే వాళ్ళు కూడా టీచర్లు అయినా పేరెంట్స్ అయినా పాజిటివ్. ఇప్పుడు మనం చెప్పింది టీచర్లతో సంబంధం లేదు, పేరెంట్స్ తో సంబంధం లేదు. ఇప్పుడు యూత్ కి మనం ఏం చెప్తున్నాం అంటే, మీరు నేచర్ కి దగ్గరగా వెళ్ళండి. ఇప్పుడు మనం ఏదైతే రెమెడీస్ ఒక 6 దాకా చెప్పాం మనం, అవన్నీ కూడాను వాళ్ళు ఏమంటే వనాల్లోకి వెళ్ళడము, నీళ్ళకి దగ్గరగా వెళ్ళడము, మొక్కలకి దగ్గరగా వెళ్ళడము, కొండలు ఎక్కడము, అలాగే బుక్స్ చదవడము, అలాగే యోగా, ధ్యానము, నృత్యము, సంగీతము, వీటన్నిటి కూడాను వీళ్ళని వాళ్ళ యొక్క బాధల నుంచి బాధని కాదు, వాళ్ళు మంచిగా ఆలోచన శక్తి పెంచడానికి, వాళ్ళకి మంచి సొల్యూషన్స్ ఇవ్వడానికి ఇవన్నీ ఉపయోగపడతాయి. వాళ్ళ లైఫ్ స్టైల్కి, అద్భుతమైన లైఫ్ స్టైల్ మేనేజ్మెంట్కి ఇది ఉపయోగపడుతుందని అద్భుతంగా చెప్పారు మేడం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి.
సో ఇదండి ఈనాటి ధ్యాన యువ విత్ రత్నకుమారి మేడం గారు. విన్నాం కదా, విద్యార్థి దశలో, ఉద్యోగ దశలో, మరి కుటుంబ వివాహ దశలో ఈ మూడిట్లో ఉన్న సమస్యలకి అద్భుతమైన సొల్యూషన్. ఆనాటి లైఫ్ స్టైల్ ఎలా ఉంది, ఈనాటి లైఫ్ స్టైల్ ఎలా ఉండాలి అనేది చెప్తున్నారు. ఏమీ అవసరం లేదు యువత అండ్ విద్యార్థులు. మేడం గారు చెప్పినట్టు మీ చదువులు మీరు చదవండి, మీ గ్యాడ్జెట్స్ మీరు వాడండి. కొద్దిగా మేడం చెప్పిన 6 పద్ధతులు పాటిస్తే మీతో మీరుంటారు, మీలాగా మీరుంటారు. మీరేం చేయాలో, ఎలా ఉండాలో మీకే తెలుస్తుంది మిత్రులారా. కాబట్టి ఇవన్నీ ఆచరించి అద్భుతమైన లైఫ్ స్టైల్తో జీవించాలని కోరుకుంటూ మరో కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. థ్యాంక్ యూ ఆల్.